ఏతాని ఉత్తరపదాని ప్రయోజయంతి. వీటిల్లో మనం చూస్తున్నాం పరినర్తనము పరిగహనము చూసాము. ఇప్పుడు పరినందనం చూడాలి. సో ఇక్కడ పరినందనం అనే చోట కూడా మనకి మీరు ఒకసారి కాశిక చూసారంటే 8-4-39 కాశికలో మీకు ఉపసర్గ తసమాసేపి అనే సూత్రము బ్లూ లో హైలైట్ చేసి ఉంటుంది. కాకపోతే ఆ సూత్రం దీనికి సంగతించదు పరినందనంలో. ఎందుకంటే ఇది నది అనేటటువంటి ఇదిత్ ధాతు, నదా అనేటటువంటి నోపదేశ ధాతువు కాదది. నోపదేశం అయితేనే కదా మనకి ఆ సూత్రం చేత ణత్వం వచ్చేది. ఉపదేशिकवस्थायां णकारः अस्ति, तस्य नकारस्य नत्वनिमित्तकात् उपसर्गात् परः नकारः भवति. ఓకే, మూలధాతువులోనే నకారం ఉండాలి. నోపదేశం అవ్వాలి. అది ఉపదేశావస్థలోనే ణత్వం ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనకి మళ్ళీ తిరిగి ణత్వం ప్రాప్తిస్తుంది. కాకపోతే ఇప్పుడు మనకి రూపం ఉంది కదా పరినందనం అని. ఆ నందనం అనే రూపము నది అనే ధాతువు దాని యొక్క ల్యుడంతం అది. ఓకే, అందుకనే అక్కడ నుమాగమం వచ్చింది, ఇదితోనుం ధాతోః. సో ఆ ధాతువు అయితే ఔపదేశిక అవస్థలో ణత్వం లేదు ఆ ధాతువులో. కాబట్టి ఈ సూత్రం అయితే అక్కడ సంగతించదు. అందుకని అక్కడ కూడా మనము కృత్య చహ అనే తీసుకోవాలి. ఒక్కసారి రిపీట్ చేస్తారా మేడం? ఇది ఒకసారి కాశికలో మీకు ఉపసర్గ దశమాసే అపి అనే ఒక లైన్ కనిపించిందా బ్లూలో? దానికి ముందర పదం ఉంది చూడండి, పరినందనం. అవును, ఉపసర్గ దశమాసే అపి నోపదేశస్య అనే సూత్రం చేత ణత్వం ప్రాప్తిస్తూ ఉంటే ఇందులో పఠించబడింది కాబట్టి ప్రతిషేధము అని కాశికారులు ఇచ్చారు. కానీ మీరు ఒకసారి ఆ సూత్రం ఓపెన్ చేశారనుకోండి, 8-4-14 ఆ సూత్రంలో మనకి నోపదేశస్య అని ఉంది. అంటే నకారం ఉపదేశ అవస్థలో ఉన్నటువంటి ధాతువులకు మాత్రమే ణత్వం సిద్ధిస్తుంది. ఉపదేశంలో ణ ఉండాలి ఆల్రెడీ. అవును, నకారం ఉపదేశమందు కలది ఉండాలి. అంటే ఇప్పుడు మనకి నీ ప్రాపణే ఉంది కదా, నమ అలాంటి ధాతువులకు మాత్రమే ఇక్కడ మనకి ణత్వం సిద్ధిస్తుంది. కానీ ఇప్పుడు మనకి పరినందనం అనే రూపం రావాలి అంటే అక్కడ నది నంద్ అనే ధాతు దాని యొక్క ల్యుడంతం అన్నమాట నందనం అన్నది. ఆ ధాతువు నెంబర్ చెప్తాను, కౌముద నెంబర్. అక్కడ ఆ ధాతువుకి నోపదేశం కాదు అది. టునది అంటున్నారు కదా. ఈ వీటిలో ప్రణమతి, టునది సమృద్ధ, ప్రణాయతి, ప్రణాయక 27 అండి. అంతేనా మీరు అడిగేది? మనకి నందతి అని వస్తుందండి దాని రూపము లట్లకారంలో. అదేనండి అది. అచ్చా, టునది సమృద్ధ. ఇది కౌముది ధాతు సంఖ్య 67. 67 టునది, టునది సమృద్ధ. మనకి ఈ ధాతువు కాదంటారు, అంతేనా? అది నోపదేశం కాదు, అది నకారమే. నకారం అంతే. ఎందుకంటే అక్కడ మనకి నోపదేశ అవస్థ కూడా ఇచ్చారు కదా, టు నది ఉంది. అలాగే ఇది మళ్ళీ వెరిఫై చేసుకోవడానికి ఏం చేశానంటే ధాతుపాఠంలో ఫిల్టర్స్ లో మనకి నోపదేశ ధాతువులకు కూడా ఫిల్టర్ ఉంది, శోపదేశ నోపదేశ అని చెప్పి. ఆ ఫిల్టర్ లో చూస్తే కూడా నకారం ఎక్కడైతే ఉపధాలో ఉన్నాయో ఆ ధాతువులు ఇచ్చేస్తారు. 35 ధాతువులు ఉన్నాయి.
ఆ ధాతువులలో ఈ పర్టికులర్ ధాతువు లేదు. ఉమ్. మ్మ్. ఓకే. మీకు ఇంకొంచెం కిందకి బ్రౌజ్ చేస్తే మీకు ఉపదేశ అని నోపదేశ, శోపదేశ 2 ఆప్షన్స్ వస్తాయి. అదిగో మీకు కనిపిస్తాను. ఎస్. శోపదేశ టైప్ చేశారు మీరు, నోపదేశ. ఆ లిస్ట్ లో మనకి ఈ నది అన్న ధాతువు మనకు ఉండదు. ఈ ధాతువులు వేటికి కూడా నందనం అనేటటువంటి రూపం రాదు. మ్మ్. ఉమ్. చేసింది పరినందనం కదా. పరినందనం. అంటే నందనం అన్న ఉమ్. రూపం మాత్రం ల్యుడంతం మనకు ఈ నోపదేశ ధాతువుల ద్వారా రావట్లేదు. మ్మ్. అది కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. మనం ధాతుపాఠం లోకి వెళ్ళి జస్ట్ పైన నందనం అని టైప్ చేశారనుకోండి, అక్కడ ఒకటే ఒక ధాతు వస్తుంది. మ్మ్. ఉన్నది వస్తే ఉమ్. అంతే, అదొక్క ధాతువులోనే మనకి నందన అనే రూపం వస్తుంది, కానీ ఇంకెక్కడ రావట్లేదు. అందుకని ఇప్పుడు మనకున్నటువంటి ఈ సోర్సెస్ ద్వారా అయితే ఆ సూత్రం ప్రవర్తించదు పరినందనానికి. ఉమ్. అందుకని మనము కృత్యచహ తీసుకున్నాం కదా నిన్న. సో ఇప్పుడు అదే కృత్యచహ ఇక్కడ కూడా. మ్మ్. ఉమ్. అంటే ఉపసర్గలో నిమిత్తం ఉండాలి, మిగతా కృత్ ప్రత్యయంలో నకారం లో ఉండాలి, నకారం ఉండాలి, దాని ముందు అచ్చు ఉండాలి. నకారానికి పూర్వము అచ్చు అచ్చు ఉండాలి. ఆ అచ్చు కృతి ప్రత్యయంలోనే ప్రత్యయంలో ఉండాల్సిన ఉండవలసిన అవసరం లేదు, అచ్చు ఎక్కడైనా ఉండొచ్చు. ఉండొచ్చు అక్కడే. ఇప్పుడు మనకి ఇక్కడైతే సరిపోయింది కదా. ఉమ్. పరిలో ఉంది. ఉపసర్గలో రేఫ ఉంది, ఉమ్. కృత్ ప్రత్యయం ల్యుట్ ఆదేశం వచ్చిన తర్వాత అన. సో ఈ నకారము కృత్ ప్రత్యయంలోని నకారము. ఉమ్. అలా. అచ్చు అన్నది కాకపోతే దీన్ని కూడా మామూలుగా నేను జనరల్ గా మాట్లాడినప్పుడు ఇంకొకళ్ళు ఏమన్నారంటే అలా కూడా మనం తీసుకోవడానికి కుదరదు. ఎందుకంటే డైరెక్ట్ గా పక్కన ఉన్నటువంటి నిమిత్తానికి చూడాలి, కానీ ఇక్కడ నందనంలో అనాలో ఉన్నటువంటి నకారానికి కాదు కదా. ఫస్ట్ పరికి దగ్గరలో ఉన్న నకారము ధాతువులో నకారం కదా. సో ఇవన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళటానికి అయితే ఉండదు కదా. అందుకనే కృత్యచహ కూడా కాదు, అందుకనే కాశికకారులు సంజ్ఞాయామం తీసుకున్నారు. అక్కడ ఎప్పుడైతే అది పేరు అయిపోయిందో అప్పుడు మనకి పూర్వపద సంజ్ఞాయ మగహ ఉంది కదా. నిన్న చెప్పుకున్న సూత్రం. అదే దకారం లేని. అందుకని పరిలో ఉన్నటువంటి పూర్వపదంలో రేఫ ఉంది, ఉత్తర పదంలో నందనంలో ఉన్నటువంటి ఆ మొదటి నకారం ఉంది. అలాగే వ్యవధానంలో గవర్ణం లేదు ఆ రెండిటికి మధ్యలో. అలానే పరినందనం అనేది ఒక సంజ్ఞావాచకము అని తీసుకుంటే అప్పుడు మాత్రమే మనకి పూర్వపద సంజ్ఞాయ మగహ అనే సూత్రం చేత ఇక్కడ ణత్వం సిద్ధిస్తూ ఉంటే, ఈ నందన అనేది ఉత్తర పదంగా ఉన్న ఇది మనకి ఘనసూత్రంలో పఠించారు కాబట్టి క్షుబ్నాది శూచ అనే సూత్రం చేత ఇక్కడ ణత్వం నిషేధించబడింది. ఓకే, సో అక్కడ నందన అయింది. తర్వాత ఇంకా ఉన్నవి
శరనివేశ. నివేశ ఉత్తర పదంగా ఇక్కడ మనకిచ్చింది శరనివేశ. అది కూడా సంజ్ఞ అట. ఇది షష్ఠి, ఇవన్నీ కూడా న్యాసంలో షష్ఠి తత్పురుష కింద తీసుకోమని చెప్పారు. శరనివేశ, శరనివాస, శరాగ్ని, దర్భానూప, ఇవన్నీ కూడా సంజ్ఞలు షష్ఠి తత్పురుష సమాసాలు. అంటే శరాణాం నివేశ, శరనివేశ, శరాణాం నివాస, శరనివాస. అలా మనం వాటిని షష్ఠి తత్పురుష సమాసాల కింద తీసుకోమన్నారు. తీసుకోవచ్చు. ఇది శరాణం అంటే బాణాలా అండి? శరములు అంటే అంతే అయి ఉంటుందండి అది. నివేశ అంటే నివాస రెండు సమానార్థాలు అని ఇచ్చారు. మోస్ట్లీ నివాస ఇవన్నీ అమ్ముల పొదలు అంటారేమో, అమ్ముల పొది ఉంటుంది కదా, అదేమైనా అంటారేమో మరి. ఓకే. కాకపోతే నాకు ఎగ్జాక్ట్లీ కోశాన్వేషణ లో కూడా దొరకలేదు. అంటే అది కామన్ పదం అయితే మరి కంపల్సరీగా ఉండాలి కదా. జస్ట్ శర నివాస, శరనివేశ అంతే వదిలేశారు. కోశాన్వేషణలో కూడా లేదు. అంటే ఇక్కడ చూసాను astrati.com లో కోశాన్వేషణలో అయితే కనిపించలేదు నాకు. దాంట్లో అన్ని డిక్షనరీస్ లో నుంచి కన్సల్టేట్ చేశారు కదా, మరి అక్కడ లేదు అంటే మేబీ మనం వేరే విధంగా ఏమైనా సెర్చ్ చేయాలేమో. అంటే దీని టైపింగ్ కొంచెం అటు ఇటు ఏమన్నా చేసి వర్డ్స్. నివేశ టైప్ చేశాను, దానికి చాలా పదాలు ఉన్నాయి, చాలా అర్థాలు కూడా ఉన్నాయి. ఓకే ఓకే. దాని బట్టి నివేశకి ఒక సినోనిము నివాస, ఇంకోటి ఏమో విన్యాసము. ఓహో, మరి ఇంకా ఇది బాగుందేమోనండి మరి బాణాలతోని. నివేశలో చాలా ఉన్నాయి. అలాగే సైన్యవాస స్థానం అని ఇచ్చారు నివేశ అంటే. అమరకోశంలో కూడా ఉంది నివేశ శిబిరం షండే సజ్జనం పూరక్షణం అని. అంటే ఈ చరాకి ఏమేమి అర్థాలు ఉన్నాయో అది కూడా చూసుకోవాలేమో మరి. మళ్ళీ అవి కూడా చూడాలి. కాకపోతే మరి ఇది ఎయిదర్ వెరీ అంటే అది ప్రతి వాళ్ళకి తెలిసే పదం అయి ఉండాలి శరనివేశ, అందుకని మనకు కనిపించట్లేదేమో, లేకపోతే చాలా రేర్ వర్డ్ అన్న అయి ఉంటుందేమో. ఏదర్ వెరీ కామన్ వర్డ్ దట్ ఎవ్రీవన్ నోస్ అయినా అయి ఉండాలి, లేకపోతే నాట్ యూస్డ్ ప్రాపర్లీ అని అయి ఉండాలి. అన్ని వరుస మీదే ఇచ్చాడు కదా, శరాగ్ని అదే దానికి రిలేటెడే కాబట్టి మీరు శరనివేశ. గణసూత్రంలో కూడా అవి అలాగే ఉన్నాయి కదా, నివేశ నివాస అగ్ని. అందుకని శరాణం నివేశ ఇది విగ్రహవాక్యం. షష్ఠి తీసుకోమని చెప్పి న్యాసంలో ఇచ్చారు. ఈ 4టికి షష్ఠి తత్పురుష తీసుకోండి అన్నారు. ఇది నివేశ అంటే విష్ ధాతువేమో. అధికరణార్థంలో ఘయ్యట. అలా చెప్తే శిబిరం అనే అర్థం వచ్చింది. నివసతి అస్మిన్నితి శిబిరం అనే అర్థంలో నివేశ అనే రూపం. భావార్థంలో చెప్తే మళ్ళీ మారిపోతుంది కదా. మరి ఇప్పుడు ఇది ఏ అర్థంలో ఉంది? శర నివేశ మీరే ప్రత్యయం అన్నారు? ఏదండి? ఇప్పుడు మీరు ఏ ప్రత్యయం అన్నారు దీనికి? నేను దానికి నివేశ అన్నది వాళ్ళు ఏమి ఇవ్వలేదండి. అందుకని సమానార్థాలు కదా, నివేశ నివాస రెండు ఉన్నాయి కదా, అందుకని సమానార్థాలుగా తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది నాకు. అంటే రెస్టింగ్ ప్లేస్ అని లేదా శిబిరం అని అట్లా, క్షేత్రము ప్రదేశము. కాకపోతే ఈ శరనివేశ అన్న పదము వాచస్పత్యంలో నివేశ అని టైప్ చేస్తే ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఆ నివేశాధారే గృహాదౌ అస్య. శుభ్ర ఉత్తరపదస్తస్య సంజ్ఞాయామపి న ణత్వం శరనివేశః.
శ్రీమతాం హరి సఖ వాహిని నివేశ అనే కిరాతార్జునీయంలో ఉందట. ఆధారే ఘై అన్నారు. ఓకే, భావార్థంలో కదా ఆధారం. ఓకే, అంటే అక్కడ ఉన్న ప్రయోగానికి, కిరాతార్జునీయంలో ఉన్నటువంటి ప్రయోగానికైతే ఆధారార్థంలో అధికరణార్థంలో ఘై. అధికారార్థం, అధికరణార్థంలో నివేశనం. కానీ మరి ఎందుకు ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మీనింగ్ లో అంటే ఉన్నట్టుగా ప్రయోగాన్ని ఉంది. బట్టి మారిపోతున్నాయండి. ఉమ్, ఎగ్జాంపుల్స్ కూడా చాలానే ఉన్నాయి చూడండి. ఉమ్. నివేశాకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ శరనివేశాకి ఇవ్వట్లేదు వాళ్ళు. నివేశ శిబిర. ఇప్పుడు దీన్ని సమానార్థకాలు కూడా తీసుకుంటే నివేశ శిబిర అని ఉంది. ఉమ్. సండే సజ్జనం తోపరక్షణం. ఓకే, ప్రవేశ ఉపవేశం. ఇవి అన్నీ సందర్భాన్ని బట్టున్నట్టున్నాయండి. చాలా వేరియేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే అన్ని అర్థాలు మారుతున్నాయి. నైషధీయంలో వాడినప్పుడు వేరే అర్థం ఉంది. కాకపోతే ఇవి ఏమో మరి ఏదర్ కామన్ పదాలు అయి ఉండాలి, లేకపోతే అది నాట్ యూస్డ్ ఏమో మరి తెలీదు. ఈ పదాలు అయితే దొరకట్లేదు డిక్షనరీలో కూడా. శరనివేశ, శరనివాస, శరాగ్ని. ఈ దర్భానూపహ అంటే ఇది గ్రాస్ ల్యాండ్స్. ఏమన్నారు? గ్రాస్ ల్యాండ్స్, పచ్చిక భూమి. అచ్చా, నాకు దర్బలు ఉన్నటువంటి దర్బలు అంటాను కదా, అదేమో. అదేనండి దర్బలు, గ్రాస్. అదే అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాస్. అవును. దర్బల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఓకే, సో ఇప్పుడు ఈ దర్భానూపహ చూద్దాం. ఇదొకటి మనము తర్వాత బహువ్రీహిలోకైనా మనకి సూత్రం పనికొస్తుంది. ఇప్పుడు ఈ శర నివేశలో కూడా మనము దేనికి కృత్యచహనేనా అండి? ఇవి సమాసాలు కదా. పూర్వపద సంజ్ఞాయ మగః. కానీ నిషేధ సూత్రం అందులో ఒకసారి చూద్దాం చూడండి. కృత్యచహ అనుకున్నాం అనుకోండి, అక్కడ కృత్య ప్రత్యయంలో కదా నకారం ఉండాలి. కానీ ఇది ధాతు. ఇప్పుడు మరి శర నివేశలో ఆ నీ అన్నది ఉపసర్గ కదా, అది ఉపసర్గ ధాతు. కాకపోతే మనకి డౌట్ ఎక్కడ వస్తుంది అంటే శరాగ్నిహిలో వస్తుంది. ఓకే, అక్కడ మరి అగహ అన్నాం కదా, ఇక్కడ మరి మధ్యలో గకారం ఉంది కదా. అంటే దాన్ని అక్కడ ఆ సూత్రాన్ని కొన్ని శిష్ట రూపాల గురించి అని చెప్పి అక్కడ యోగ విభాగం చేసుకోవచ్చట. పూర్వపద సంజ్ఞాయ మగః. అక్కడ అగహ అన్నది యోగ విభాగం చేసి వేరే, అంటే అక్కడ విడగొట్టేస్తే పూర్వపద సంజ్ఞాయం ఒకటి, అగహ ఇంకోటి. శరాగ్ని అన్నారు కదా మీరు. శరాగ్ని, శబరాగ్ని కూడా చెప్పుకోవచ్చట. శరాగ్ని అని అంటే శబరాగ్ని కూడా చెప్పుకోవచ్చా? కాకపోతే నాకు వాటి ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఆన్లైన్ లో దొరకలేదు. ఇదేంటి చాలా స్పెసిఫిక్ గా అదే కాంటెక్స్ట్ లో అలా వాడాలేమోనండి. అసలు ఎక్స్ప్లెనేషన్ లేదు దాని గురించి, ఇదైతే లేదు, ఇన్ఫర్మేషన్ అయితే లేదు నా దగ్గర. నేను కూడా. సో ఇప్పుడు దీనికి విగ్రహవాక్యం రాసుకోవాలంటే శరాగ్ని అని, ఇది కూడా వీళ్ళు దీన్ని అయితే షష్ఠిలో రాసుకోమని చెప్పారు న్యాసం వాళ్ళు.
ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు న్యాసంలో దాని అన్నిటిని గురించి. ఆ, చరనివేశాదయ దర్భానూప పర్యంతాః షష్ఠీ సమాసాః. ఓహో అక్కడి నుంచి ఇక్కడ వరకు అన్ని షష్ఠీలోనే. అన్ని షష్ఠిలో ఓకే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇంట్రెస్టింగ్ గా బాగుంటుంది పదము దర్భానూపః అన్నది. అక్కడ దర్భాణం అనూపః. అనూపః అంటే ప్రాంతం, దేశము, లొకాలిటీ. ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, ఈ మన లాస్ట్ ప్రీవియస్ దాంట్లో శరాగ్నిలో ఇప్పుడు ఇక్కడ మనము పూర్వపదాత్ సంజ్ఞాయాం అగహ అనే సూత్రము ఇక్కడ వర్తించదు, ఎందుకంటే ఈ గకారము వ్యవధానంలో ఉంది కాబట్టి. అక్కడే వర్తింపజేయడానికి దాన్ని యోగ విభాగం చేసుకొని అక్కడ నత్వం వస్తోంది అని చెప్పుకోమంటున్నారు. అప్పుడు మరి సూత్రము ఇదే చెప్పుకోవాలా, పూర్వపదాత్ సంజ్ఞాయాం అగహ అంతే కొన్ని యోగ విభాగం అని రాసుకోవాలి అంతే. అంటే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ దొరకట్లేదండి దాని గురించి. అక్కడ ఒక్క చోట తప్పించి ఇంకా మిగిలిన చోట ఎక్కడ నత్వం వస్తుందో కూడా అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఆ సూత్రం పని చేయదు అన్నాం అనుకోండి, మళ్ళీ మనం వేరే సూత్రం చూపించాలి కదా. చూపించాలి కదా. నత్వ నిషేధము అని చెప్తున్నాం అంటే ప్రాప్తి చూపించాలి కంపల్సరీగా. అంటే అది మిస్ అయిందండి. ఇంకా తర్వాత అన్ని లోట్లు మొదలైనవి అంటే ఇంకా ధాతువులు లకారాలు దాంట్లోకి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ సూత్రాలన్నీ లకార సూత్రాలు వచ్చేస్తాయి. అవి తర్వాత ఈ వాహన మాహితాత్ అని చెప్పిన అక్కడ మళ్ళీ ప్రత్యయాలకు వెళ్ళిపోయారు. ఇలా ఇది కృదంతం అయితే డైరెక్ట్ అంటే అలాంటి రెగ్యులర్ కృదంతం అయితే కాదు కదా ఈ అగ్ని అన్నది. అంటే ఇప్పుడు ధాతువుకి డైరెక్ట్ గా ఈ కృత్ప్రత్యయం చేర్చాము వచ్చేసింది అనేంతది కాదు కదా. అది మోస్ట్లీ ఉనాదుల నుంచి వచ్చి ఉంటుంది. సో మిగిలినవి ఏం ఫిట్ కావట్లేదు. చూద్దాం ఇంకెక్కడన్నా దొరుకుతుందండి, నేను కూడా ట్రై చేస్తాను. అదే. సో ఇప్పుడు ఈ దర్భానూపః, అక్కడ అనూపః. అనూపః అంటే మనకి అనుగత ఆపః యస్మిన్ ఇది బహువ్రీహి. ఏంటండి మళ్ళీ ఒకసారి చెప్పరా? అనుగత ఆపః యస్మిన్. ఇది మీకు న్యాసంలో ఇచ్చారు. 8-4-39 న్యాసం. కొంచెం టైపోలు ఉన్నాయి తప్పించి న్యాసంలో ఇచ్చారు. శరణివేషాదయో దర్పాను పర్యంత షష్ఠి అనూపః ఇది. ఓకే. అనుగత ఆపో యస్మిన్ ఇది బహువ్రీహి. మా కాదు, అనుగత నకారం అది. అనుగత అనుగత ఆపః యస్మిన్ ఇది బహువ్రీహి. అది అంటే అక్కడ అర్థం ఏంటంటే మనకి ఎక్కడైతే జలము విరివిగా దొరుకుతుందో ఆ ప్రదేశం. అనేకమన్య పదార్థం. సో ఇక్కడ ప్రదేశాన్ని చూపిస్తున్నారు అన్నమాట. అలాగే అన్య పదార్థం, అందుకని అనేకం అన్య పదార్థాలతో సమాసము. అలాగే ఇక్కడ అనేకం అన్య పదార్థాలు మనకి వార్తికాలు ఉంటాయి. ఆ వార్తికం ద్వారా వచ్చినటువంటి సమాసం. ప్రాదులలో గతాత్యర్థంలో అను వచ్చింది. అలా ప్రాది నుంచి ధాతు జనితమైనటువంటి వాటికి లోపము అని చెప్పి వార్తికం వస్తుంది. ఆ వార్తికం ద్వారా సమాసం ఇక్కడ. ఓకే. ప్రాదిభ్యో ధాతుజస్య వాచ్యో వా చ ఉత్తరపద లోపః. అందుకని అక్కడ అనుగతలో గత అన్నదానికి లోపిస్తున్నది. అంటే మనకి ప్రక్రియలో కేవలము అను ఆప్ జస్. అను ఆప్ జస్. ఓకే. దర్భానూపః అంటే దర్భ అను ఆప జస్. దర్భ వదిలేసేయండి, ఎందుకంటే అది షష్ఠీ తత్పురుష. దర్భాణం అనూపః దర్భానూపః. మనము ఫోకస్ ఇప్పుడు ఉత్తర పదం అనూపః అని చూసుకుంటున్నాం మనం.
అనూపహ చూసినప్పుడు ఏమైంది అక్కడ? లౌకిక విగ్రహ వాక్యం ఏమో అనుగత ఆపహ యస్మిన్ ఉహు. అని. అక్కడ ఆ అనుగత అన్నది మనకి వార్తికం ద్వారా అక్కడ ఆ గత అన్న ధాతు రూపము మనకి అక్కడ లోపిస్తుంది. అందుకని లౌకిక విగ్రహ వాక్యానికి వచ్చేసరికి ఏమవుతుంది? అను అప్ జెస్. ఓకే. జస్ట్ అనేది ఇప్పుడు మనకి బహువచనం వార్తికం చేత అంతేనా? బహువచనం అంతే కదా? అక్కడ బహువచనము. అలాగే ఇక్కడ మనకి సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్ అయిపోయిన తర్వాత అను అప్. అలాగే మనకి అప్ అన్నప్పుడు అప్పు ఉత్తర పదంలో ఉన్నప్పుడు ఇక్కడ మనకి సమాసాంత ప్రత్యయాలు ఉన్నాయి. 5, 4, 74 బహువ్రీహిలో. అంటే అక్కడ తత్పురుష అధికారంలో లేదు, అందుకని మనం బహువ్రీహిలో తీసుకుంటున్నాం వీటిని. రుక్పూరబ్ధూః పధామానక్షే. అదేం చెప్తుంది? ఎక్కడైతే సమాసంలో రుక్, పుర్, అప్, ధుర్, పథిన్ ఇవి ఉత్తర పదముగా ఉంటాయో అవి కూడా ఆ నక్షే కళ్ళకి సంబంధించిన విషయంలో ఆ సమస్త పద ప్రయోగము లేనప్పుడు అక్కడ సమాసాంత ప్రత్యయము అ అనేటటువంటి సమాసాంత ప్రత్యయం హ్రస్వాకారం. ప్రత్యయం అయితే ఇక్కడ మనం చెప్పేది ప్రదేశం గురించి కదా, అందుకని అక్కడ ఆనక్షే పోర్ట్ఫోలియో సరిపోయింది. అలాగే ఇక్కడ మనకి అనువృత్తుల్లో మనకేమీ తత్పురుషస్య అట్లా ఏం చెప్పలేదు వాళ్ళు, కాబట్టి మనకి అక్కడ స్పెసిఫిక్ గా ఇదే ఉండాలి, ఇది సమాస సంజ్ఞ ఉండాలి అనేటటువంటి నియమం లేదు. సమాసం అయితే చాలు. ఇది బహువ్రీహిలో చెప్పుకున్నాం కాబట్టి ఓకే. అంటే ఇక్కడ మనకి తత్పురుషస్య అని ఏమైనా అనువృత్తిలో ఉందనుకోండి, అప్పుడు కంపల్సరీగా తత్పురుష సంజ్ఞ ఉండాలి దానికి. ఇప్పుడు ఈ సూత్రంలో మనకు అనువృత్తిలో ఏం లేవు కాబట్టి జస్ట్ సమాసం అయితే చాలు అంతే. ఏ సమాసం అన్నది మనం ఏం చూడం. సో ఇప్పుడు సమాసం అయ్యింది. అలాగే అప్ అన్నది ఉత్తర పదంలో ఉంది. ఈ సమస్త పదం చేత కళ్ళు అనే అర్థము ఎక్కడ తెలియట్లేదు, దేశము అనే అర్థంలోనే ఉంది. కాబట్టి ఆ సందర్భంలో ఈ 5, 4, 74 అనే సూత్రం చేత రుక్పూరబ్ధూః పధామానక్షే అనే సూత్రం చేత అ అనే సమాసాంత ప్రత్యయం. అప్పుడు ఏమైంది? అను అప్ అ, అను అప ఉంది. ఇక్కడ ఇప్పుడు ఇది దేశము అని చెప్తున్నాం కదా, దేశము తెలుస్తోంది మనకు దీని చేత, అంటే ఒక ప్రదేశము ప్రాంతము అని తెలుస్తోంది. అందుకని ఇక్కడ మళ్ళీ మనకి ఉత్తర పదాధికారంలో ఆదేశాలు ఉన్నాయి. ఊత్ అనోర్ దేశే 6/3/98 98 ఊత్ అనోర్ దేశే. అను ఉత్తరస్య ఆప్ ఓకారాదేశో భవతి. ఇది బాగుంటుంది చూడండి సూత్రం మనకి. ఊత్ ప్రథమ ఏకవచనము, అనోహ్ పంచమి ఏకవచనము, దేశే సప్తమి ఏకవచనం. అంటే ఇక్కడ దేశము అన్నది తెలుస్తూ ఉంటాయి, గమ్యమానం అవుతూ ఉంటాయి, అభిధానం అవుతూ ఉంటాయి. అనువృత్తిలో ఏముంది? అపహ అని షష్ఠిలో ఉంది. అధికారమేమో ఉత్తరపదే. అంటే ఇప్పుడు మనకి ఉత్తర పదము పరములో ఉన్నప్పుడు ఆ ఉత్తర పదము అంటే ఇప్పుడు ఇక్కడ ఏమిటి? అప్ప అనేది ఉత్తర పదం. అలాగే పూర్వపదం ఏమైంది? పంచమిలో ఏమొచ్చింది? అనోహ వచ్చింది. అంటే అను పూర్వ పదముగా ఉన్నటువంటి అప్ప ఉత్తర పదముగా ఉన్నప్పుడు ఆ సమస్త పదం చేత దేశము తెలుస్తున్నప్పుడు ఊకారాదేశము, దీర్ఘ ఊకారాదేశం ఊత్. సో ఇక్కడ మనకి షష్ఠి ఇప్పుడు ఆదేశం ప్రథమలో చెప్పారు,
ఇప్పుడు ఈ ఆదేశం దేనికి రావాలి? స్థానం ఏంటి? అపహన. అపహ షష్ఠిలో ఉంది. మరి షష్ఠిలో స్థానం అప్పుడు మనకి ఉత్సర్గ సూత్రం ఏంటి మనకప్పుడు? ఆదేశం ఇప్పుడు ఎక్కడ వస్తుంది? అప్పు స్థానంలో పూర్తిగా ఊ అని వస్తుందా, లేకపోతే ఎలా వస్తుంది? ఓకే, యాక్చువల్ అయితే అంత్యాదేశం రావాలా? అలోంత్యస్య అని అంత్యాదేశం రావాలి కదా. రావాలి. కానీ అంత్యాదేశానికి నిమిత్తం ఏంటి? ఎప్పుడు అంత్యాదేశము? ఆ ఆదేశానికి పరనిమిత్తము ఉన్నప్పుడు, అంటే పరనిమిత్తంని చేసుకుని ఈ ఆదేశం వస్తూ ఉంటే అలోంత్యస్య. ఇక్కడ ఈ ఆదేశం రావడానికి కారణం ఏంటి? నిమిత్తం ఏంటి? అనోహో. అను పూర్వ పదములో ఉన్నప్పుడు మాత్రమే అప్పులో ఆ ఉత్తర పదములో ఉన్నటువంటి అప్పుకి ఊత్ అనే ఆదేశం. అంటే ఇప్పుడు మనకి నిమిత్తము పరనిమిత్తం అయిందా? ఈ ఊత్ అనే ఆదేశానికి పూర్వ నిమిత్తమైందా? పూర్వంగా ఉంది. మరి పూర్వ నిమిత్తం ఉంటే మరి అప్పుడు ఏమవుతుంది? ఇది ఆదేశ పరస్య రావాలి. అంతే అంతే, ఆదేహ పరస్య అనే సూత్రం చేత ఇక్కడ అప్పలోని అకార స్థానములో దీర్ఘ ఉకారాదేశం. అప్పుడు ఏమైంది? అప్పుడు అను ఊప అయింది, అంతేనా? ఊప. మళ్ళీ అకసవర్ణే దీర్ఘ అనూప. అలాగే మనం యస్మిన్ సహా అని ఇక్కడ మనము పుల్లింగంలో వివక్షితం చేస్తున్నాం కాబట్టి అనూపహ స్వాధికార్యాలు చేశాక, అంటే దేశము ప్రాంతము అని చెప్పడం. అనూపహ అంటే జలము అధికంగా ఉండేటటువంటి ప్రాంతము. అక్కడ దర్భలు ఎక్కువ పెరుగుతున్నాయి అన్నమాట, అందుకని దర్భానూపహ. ఓకే, గ్రాస్ ల్యాండ్స్. మీరు ఇందాక పుంలింగం ఏదో చెప్పారండి, అదొకసారి చెప్తాను. అంటే మనకి ఇక్కడ ప్రాతిపదికే వచ్చింది కదా, అనూప అనేటటువంటి అదంత ప్రాతిపదిక వచ్చింది. మరి ఇప్పుడు బహువ్రీహి కదా ఇది. తత్పురుష అయితే పరవలింగం చెప్పుకోవచ్చు, చెప్పుకుంటాను. మరి బహువ్రీహి అయితే విశేషాన్ని అనుసరించాలి కదా. మనం అక్కడ లౌకిక విగ్రహ వాక్యంలో ఏం చెప్పుకున్నాము? అనుగత ఆపహ యస్మిన్ సహ. అంటే అక్కడ మన వివక్షితము మనము పుంలింగంలో చెప్పాలి అని. ఓకే, కానీ ఇక్కడ మనకి పుంలింగము ఏముందండి? ఇది ఆపహ అనేది కూడా స్త్రీలింగమే, స్త్రీలింగం కాదా ఇది? ఆపహ ఆపహ పుంలింగం కాదు డెఫినెట్ గా. కాకపోతే నాకు మీ ప్రశ్న అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మీరు ఇది ఇక్కడ దేన్ని ఆధారం చేసుకొని ఇది అనూపహ అని పుంలింగంలో చెప్తున్నారు అని? అదే విశేషాన్ని ఆధారం చేసుకుని. మన ఇది బహువ్రీహి కదా, తత్పురుష అయితే పరవలింగం లాగా తీసుకోవాలి కంపల్సరీగా. ఇది ఇప్పుడు మనం చెప్పేది అనేకం అని పదార్థే కదా, బహువ్రీహి. కాబట్టి రెండు పదాలు కాకుండా మనం దేన్ని వివక్షితం చేద్దాము అని అనుకుంటున్నామో విశేషాన్ని అనుసరిస్తుంది. దానికి రిఫరెన్స్ ఏంటి? మన విగ్రహవాక్యం. విగ్రహవాక్యంలో ఏం చెప్పాము? అనుగత ఆపహ యస్మిన్ సహ అన్నాం. అదే ఇప్పుడు యస్యాహ సా అన్నాం అనుకోండి భూమి, అప్పుడు మళ్ళీ స్త్రీలింగంలో చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇక్కడన్నా ఉంటుందా ఈ బహువ్రీహి కాంటెక్స్ట్ లో? మనకు వస్తుందండి ఇది. ఇక్కడ చూడాలండి, ఈ సూత్రంలోనేనా అనేకమన్య పదార్థాలు వస్తుందా? అది అవును, అక్కడి నుంచే మొదలవుతాయి. ఓకే, లేకపోతే పరవలింగం ద్వంద్వ తత్పురుషయోః దాంట్లో ఉంటుందా? దాంట్లో కేవలం మీకు అది ద్వంద్వం తత్పురుష గురించి చెప్తారు, అలాగే దాని అపవాదులు గురించి మాట్లాడతారు. అంటే అది ఉత్సర్గే కానీ 100% కాదు కదా. అంటే ఆ సూత్రంలో చాలా ఉంటాయి మనకి అపవాదులు వస్తాయి. ఆర్డర్లో ఎక్కడన్నా ఉంటుందా అని?
ఇది ఆహా పుంస్లిక ఇది పుంస్లిక. లౌకికంగా మనకి ప్రయోగాల ద్వారా తెలిసేదే అండి. ఇలా ఓకే, ఆహా నాకు ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ అర్థమైంది. అదే నాకు మీ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ప్రయోగాల లో ద్వారా ఎక్కడా ఉండదు. తెలిసేదే తప్పించి ఇలా ఆ, ఒక సూత్రంలో ఇది ఇంతే అని చెప్పడానికైతే లేదు బహువ్రీహి లేదు. లేదు. విషయంలో. ఓకే ఓకే. సో లేదు. ఇట్స్ లైక్ కామన్ థింకింగ్ అనమాట, ఇంక అంతే. అంటే మ్మ్. న్యాయాలు అంటారు కదా, అలా. ఓ ఓకే. మ్మ్. అంటే లింగాని లోకాశ్రయత్వాత్ భవంతి అనో ఏదో ఉంటాయి న్యాయాలు. మ్మ్. ఆ న్యాయాల లాగానే దీన్ని కూడా చెప్తారు అంతే. ఓకే ఓకే. అలాగే ఇంకా మ్మ్. బహువ్రీహి దగ్గరికి వచ్చేసరికి ఇంకా అంతగా కూడా కష్టపడరు, డైరెక్ట్ గా మ్మ్. విశేషణ విశేష భావాలను చూపించేస్తారు అక్కడ. మ్మ్. ఓకే ఓకే. అందుకని ఎప్పుడు విశేషణం ఎప్పుడు విశేషాన్ని అనుసరిస్తుంది కదా. మ్మ్. అలా మనం లింగ వచనాలను ఫాలో అవుతాం అంతే. మీరు అన్నట్టుగా సూత్ర నిర్దేశం కాదు, వార్తిక ఏం లేదు. నిర్దేశం కాదు. మ్మ్. అది సో ఇది దర్భానూపహ. మ్మ్. మరి ఇక్కడ మనము నత్వ ప్రతిషేధం చూసుకున్నాం కదా, అసలు మ్మ్. నత్వం ఎలా ప్రాప్తిస్తోంది దర్భానూపహలో? మ్మ్. దర్భ సమాసపదం కాదు పూర్వపదంలో కదా. నిమిత్తం ఉంది రేఫ. ఉమ్, అండ్ ఈ నకారము ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అను దాంట్లో నుంచి వచ్చింది ఉమ్. ఉపసర్గ. ఉహుం. అక్కడ మన ఉపసర్గ హోదాలో చేయట్లాగా ప్రాది హోదానే అంతే. ఆ, ప్రాదిలాగా తీసుకున్నాం, అను అని ఉమ్, ప్రాదిలాగా తీసుకున్నాము. ఉమ్. సో సో మనకి నిర్ధారణ చేయడానికి ఫస్ట్ ఏంటంటే మనము ఒక ప్రశ్న వేసుకోవాలి, ఇది మ్మ్. సమా అఖండ పదమా, సమస్త అఖండ పదం. పదమా, కృదంతాల? ఓకే. సో ఇప్పుడు ఇది మ్మ్. అఖండ పదమా దర్భానూపహ అన్నది? కాదు. మ్మ్. మనం దానికి విగ్రహవాక్యం రాస్తున్నాం కాబట్టి కాదనుకుంటున్నాను నేను. కాదు, షష్ఠి తత్పురుష సమాసం అంటున్నాం కదా, సమాసం దర్భాణం అనూపహ అని, అనూపహ అని చెప్పేసాం కదా. అందుకని కాదు. మ్మ్. మరి ఇప్పుడు సమస్త పదం కదా ఇది. సో సమస్త మ్మ్. పదం అనేసరికి మనకు సూత్రాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? పూర్వపద సంజ్ఞాయ మగహ నుండి మ్మ్. పూర్వపదాత్ అన్నది ఏ సూత్రాల వరకు అయితే అనువృత్తిలోకి వెళ్తుందో అవన్నీ మ్మ్. సమాస విషయంలో లేదా సమాస మ్మ్. వృత్తిలో నత్వ మ్మ్. విధాయక శాస్త్రం. శాస్త్రం. మ్మ్. ఇంకా మిగిలిన సూత్రాలు మనం టచ్ చేయక్కర్లేదు. మ్మ్. సో ఇప్పుడు మనకి డైరెక్ట్ గా సంజ్ఞాయాం అంటూ మనకు అక్కడ ఉంది కదా. మ్మ్. ఆ, అలాగే ఈ ఇది దర్భానూపహ అన్నది సంజ్ఞావాచకం అంటున్నారు, కాశీకి సంజ్ఞావాచకం. వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు. గ్రాస్ ల్యాండ్ పూర్వ పదములో రేఫ ఉంది, ఉత్తర పదంలో నకారం ఉంది, సమస్త పదమేమో సంజ్ఞ. సంజ్ఞ. ఇంకా ఇక్కడ మనకి కాంప్లికేషన్ కూడా లేదు, గకారం లేదు. మ్మ్. అందుకని పూర్వపద సంజ్ఞాయ మగహ అనే సూత్రం చేత నత్వం ప్రాప్తిస్తూ ఉండగా ప్రాప్తిస్తుంది. దాన్ని బాధిస్తూ క్షుప్నాది ఆకృత గణంలో ఈ గణ సూత్రం చేత ఏంటిది నిషేధం. చాలా పెద్దదే ఉంటుంది గణ సూత్రం ఇది. నర్తన గహన నందన నివేశ నివాస అగ్ని అనూపయేత్య ఏతాన్యుత్తర పదాన్ని ప్రయోజయంతి అనే గుణసూత్రం చేత క్షుప్నాది గణంలో పఠించబడినది కావున క్షుప్నాది శూచ అనే సూత్రం చేత అణత్వ నిషేధము. అంటే జస్ట్ మెయిన్ కాన్సెప్ట్ వీలైనంత వరకు అక్కడ నత్వం ఎలా వస్తోంది. ప్రతిషేధం అయితే మనకు అర్థమైపోతుంది, ఎందుకంటే ఈ సూత్రంలోనే చెప్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఈ సూత్రంతోనే ప్రతిషేధం. కాకపోతే ప్రాప్తి ఎలా వస్తుందో చూసుకోవాలి. అది తర్వాత ఇంకొకటి ఉంది, ఇది బాగుంటుంది. ఆచార్యాత్ అణత్వం చ. ఆచార్యాత్ అణత్వం. అణత్వం అనేసారు ఇక్కడే. అంటే నత్వాన్ని నిషేధించారు, గణంలో పెట్టి నిషేధించేసారా? అనత్వం కూడా నత్వం రాదు, నత్వం రాదు. మరి ఆచార్యాత్ అణత్వం అంటే సరిపోతుంది కదా, ఇప్పుడు ఈ చకారం ఏం చేస్తుంది అక్కడ కదా? కార్యం చేస్తుందా?
నత్వం నిషేధం చేసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆచార్య ప్రాతిపదికలో తృతీయ ఏకవచనం చెప్పండి. ఆచార్య ఆచార్యేణ. నకారమా ణత్వమా? నకారమేనండి. ఆచార్యేణ. ఆచార్య అన్నారు కదా. ఆచార్యన నత్వమే ఉంటుంది. ఆచార్య కదా. ఆచార్య ట ఇన ఏనవా? ఆచార్య అంటే అది పదాంతం కాదు కదండి మన అక్కడ ఆచార్య. అక్కడ అదే అందుకే నాకు క్వశ్చన్ కూడా అక్కడ నకారమా ణత్వమా? నత్వం. అప్పుడు ఒకసారి మూడు రూపం దాన్ని. చెప్పండి, ప్రొనౌన్సియేషన్ ఆచార్యేణ. కదా. ఓకే, సరే. మరి అలా అయినప్పుడు ఆచార్య శబ్దానికి షష్ఠీ బహువచన రూపం ఆచార్యానాం. మరి అక్కడ ణత్వం వినిపిస్తోంది కదా మనకి. అవునండి. మరి ఇక్కడ ఈ వార్తికం ఏం చెప్తున్నారు మరి? ఆచార్యాద్ నత్వం చ. ఆణత్వం చ. అనత్వం చ. ఇప్పుడు అర్థమైందా చ అన్నది ఎందుకు వచ్చిందో? వస్తూ మరి ఉంటే ఇప్పుడు కూడా ఆచార్యాత్ ఆణత్వం అని చెప్పి వదిలేశారంటే ఇట్ విల్ బి అప్లికబుల్ ఎవ్రీవేర్. మనకు ఆచార్యేణ అనేటటువంటి శిష్ట రూపం సాధించలేం మనం. అందుకని ఇక్కడ ఉన్నటువంటి చకారము వ్యవస్థిత విభాషార్థం చకార. చకారము వ్యవస్థిత విభాష. వ్యవస్థిత విభాషార్థం అంటే ప్రతి చోట అణత్వం కాదు. అక్కడ భోగ ఉత్తర పదంలో ఉన్నప్పుడు తద్దితార్థంలో ప్రత్యయం వచ్చినప్పుడు మాత్రమే ఈ అణత్వము. మిగిలిన విభక్తి ప్రత్యయాలలో కాదు. వ్యవస్థిత విభాష. ఈ రెండు ఎక్సెప్షన్ అండి ఇక్కడ. ఈ రెండిట్లో ఆ వ్యవస్థిత విభాషలో ఈ రెండు వస్తున్నాయి, అందుకని అణత్వం ఉంది. మీకు రెండు ఎగ్జాంపుల్స్ చూపించారు చూడండి. ఆచార్యాని, ఆచార్య భోగీనః, ఆచార్యాని. ఈ రెండు కూడా ఒకటి తద్దితార్థము, రెండోది స్త్రీ ప్రత్యయాంతం. ఆ విషయంలో మనకి అణత్వం కనిపిస్తోంది. మరి విభక్తి ప్రత్యయాలలో ఆచార్యేణ, ఆచార్యాణం అనే చోట మనకు అక్కడ ణత్వం ప్రాప్తించదు, నత్వం నిషేధించదు, నత్వం ఉంటుందన్నమాట. ఇప్పుడు తృతీయ ఏకవచనంలో అక్కడ ణత్వం అయిందా అండి? ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఈ ఆచార్య అట్కుప్వాంగ్నం, అట్కుప్వాంగ్ అంటే ఇప్పుడు మన రామశబ్దం లాగానే, రామాయణ లాగా. అంతే అంతే కదా. ఓకే, అంతే అంతే. అంటే ఇక్కడ ఈ చకారం ఎందుకు అని చెప్పడానికి వెనక్కి వెళ్ళాను నేను అక్కడికి. ఇక్కడ ఈ గణసూత్రంలో చకారం అని చెప్పకపోయి ఉంటే ప్రతి చోట ఆచార్య శబ్దంకి పరంగా ఏదైనా ప్రత్యయం ఉండి ఆ ప్రత్యయంలో గాని లేదా పదంలో గాని నకారం ఉన్న చోట ణత్వం నిషేధించబడేది ఆల్ కేసెస్ లో. అలా ఆల్ కేసెస్ అన్నది మనకి శిష్ట రూపాలు రావన్నమాట. అందుకని వ్యవస్థిత విభాషాన్ని చూపించటానికి ఈ చకారం, ఈ చకారము వ్యవస్థిత విభాషను సూచిస్తుంది. అప్పుడు మనకి డౌట్ వస్తుంది, ఓకే మరి వ్యవస్థిత విభాష అంటే మరి ఇప్పుడు ఎప్పుడు పనిచేస్తుంది, ఎప్పుడు పనిచేయదు, అది కూడా వాళ్ళే డిఫైన్ చేసిస్తారు కదా. సో అది ఎప్పుడు అప్లై అవుతుంది అన్న దానికి చెప్తారు. ఏది మీరు న్యాసంలో ఇస్తారు, వ్యవస్థిత విభాష విజ్ఞానాత్ ఆచార్యేణ నిత్యం ణత్వం భవతి. అంటే ఈ మన విభక్తి ప్రత్యయాలు పరమైనప్పుడు మనకి ఈ ణత్వ కాన్సెప్ట్ నిషేధించబడదు, మిగిలిన సందర్భాలలో నిషేధించబడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన రూపాలు ఏంటి? ఆచార్య భోగీనః, ఇది మనకి తస్మై హితం అనే అర్థంలో వచ్చేటటువంటి ఖ అనే ప్రత్యయం. తస్మై హితః అండి ఇది. తస్మై హితం 5-1-9 ఖ ప్రత్యయం, తద్దిత ప్రత్యయం. ఓకే, అక్కడ భోగ అనే ఉత్తర పదము, ఆచార్య
ఆచార్యస్య భోగః ఆచార్య భోగః ఆచార్య భోగాయ ఇదం. ఈ సూత్ర సంఖ్య ఎంత చెప్పారండి? 5 ఐదు, 1 ఒకటి. మీరు చెప్పింది కరెక్ట్, 9. చూసింది కరెక్టే అండి. ఫస్ట్దే ఓకే. భోగ ఉత్తర పదార్థ ఉంది కదా, ఇక్కడ భోగము అంటే అనుభవించడము అని అర్థం కాదు. ఇక్కడ భోగ అంటే శరీరవాచి, శరీరము అని అర్థం. సో ఆచార్యుల వారి శరీరానికి, గురువు యొక్క శరీరానికి తగినది ఓకే. అనే అర్థంలో మీరు కిందకి బ్రౌజ్ చేస్తే మీకు ఇక్కడ ఈ సూత్రంలోనే మీకు ఆ ణత్వ ప్రతిషేధం ఇది కూడా వస్తుంది. వార్తికం కూడా ఇస్తారు రాజ శబ్దానికి ఆచార్య శబ్దానికి రెండిటికి. నాలుగోది రాజాచార్యాభ్యాం తు తు నిత్యం ఆచార్యాత్మత్వం చ. ఎక్కడండి అది? ఎక్కడ చదువుతున్నారు మీరు? ఈ 5, 1, 9 సూత్రంలోనే కిందకి బ్రౌజ్ చేస్తే వార్తికాలు వస్తాయి. అక్కడ నాలుగోది. ఓకే ఓకే. రాజభోగ తథా ఆచార్యభోగ నిత్యం. అస్మాత్ శబ్దాత్ ఇతం అస్మిన్ హర్తే కా ప్రత్యయ భవతి. తదా చ ఆచార్య శబ్దస్య ప్రక్రియాయాం నత్వం న భవతి. 5, 1, 9 అన్నారండి మీరు? 5, 1, 9 అండి. వ్యాసంలో ఉన్నది ఆచార్య ఆత్మన్ విసర్జన భోగోత్తర పదార్థ. అందులో చాలా వార్తలు ఉన్నాయి. నాలుగో వార్తికం ఇది. మీరు సూత్రానికి వచ్చారా అండి? వచ్చండి. రాజాభ్యాం భోగోత్తర పదార్థాలపి చార్యాభ్యాం రాజాచార్యాభ్యాం తు నిత్యం ఆచార్య తణత్వం చ. ఆచార్య. ఇక్కడదే గణపాఠంలో ఈ చిన్న వార్తికాన్ని పట్టుకెళ్ళి ఆ గణపాఠంలో పెట్టారన్నమాట. పెట్టేస్తారు. కొన్ని కొన్ని వార్తికాలు అలాగే ఉంటాయండి. అది గణసూత్రం అర్థం కాదు, వార్తికం అర్థం కాదు. అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. అది మనం వ్యాఖ్యానం ద్వారానే తెలుసుకోవాలి. సో అంటే ఇక్కడ మామూలుగా మనకి భోగం అంటే అనుభవించడం కాదు. ఇక్కడ భోగ శబ్దం ఈ సూత్రంలో ఈ ఆత్మన్ విశ్వజన భోగోత్తర పదార్థ ఖ అనే సూత్రంలో భోగ శబ్దము శరీరవాచి, శరీరము అనే అర్థం దానికి. అంటే ఆచార్యుల శరీరానికి తగినది, రాజు శరీరానికి తగినది అనే అర్థములో అక్కడ మనకి ఖ అనే ప్రత్యయం వస్తుంది. ఒకసారి ప్రక్రియ చూద్దాం మనం. ఆచార్యస్య భోగః ఆచార్య భోగః షష్ఠి తత్పురుష సమాసమైంది. ఇప్పుడు ఆ ఆచార్య భోగాయ ఇదం అనే అర్థం లౌకిక విగ్రహవాక్యము. ఇదం ఇక్కడ నపుంసకంలో తీసుకుంటే ఇదం చెప్పండి, లేదా పుంలింగంలో అక్కడ మనకి భోగినః అని పుంలింగంలో ఇచ్చారు కదా. సో ఆచార్య భోగాయ అయం. పుంలింగంలో తీసుకున్నట్టయితే అంటే ఆచార్యుల వారి శరీరానికి తగినది, ఉచితమైనది, హితమైనది. విగ్రహవాక్యం ఏం చెప్పారండి ఇది? ఆచార్యస్య భోగః ఆచార్య భోగః అక్కడికి షష్ఠి తత్పురుష అయింది. ఇప్పుడు ఆచార్య భోగాయ అయం అంటే మనకి అక్కడ రిఫరెన్స్ కాశికలో పుల్లింగంలో ఇచ్చారు కదా భోగినః అని. అందుకని ఇక్కడే ఇచ్చారు కదా ఆచార్య భోగాయ అని ఇదం. ఆచార్య అదే నపుంసకంలో ఇస్తున్నారు వాళ్ళు సమస్త పదం, అందుకని ఇదం ఇచ్చారు. మనం పుంలింగంలో చూస్తున్నాం కదా, కాశికలో ఆచార్య భోగినః ఉంది కదా. ఓకే అందుకని ఆచార్య భోగాయ అయం. ఇప్పుడు ఈ సూత్రం చేత తస్మై హితం అనే అర్థంలో ఖ అనే తదిత ప్రత్యయము. అలాగే మనకు ఆదేశాలు ఖ ఆదిలో ఉన్నప్పుడు ఆదేశాలు. ఈయన అప్పుడు మనకి ఆచార్య భోగీన అనేటటువంటి ప్రాతిపదిక.
ఇప్పుడు చెప్పండి, ఈ ఆచార్య భోగేన అనే ప్రాతిపదిక వచ్చింది కదా, ఇది ఇప్పుడు మనము సమస్త పదము లాగా తీసుకోవడానికి లేదు. మరి ఇప్పుడు అఖండ పదం లాగా దీన్ని తీసుకోవచ్చా, తీసుకోలేమా? ఆచార్య భోగీన. భోగీన. ఉమ్. ఇప్పుడు ఏమడిగారండి? ఆచార్య భోగ సమస్త భాగం కింద తీసుకోవచ్చండి ఇక్కడ ఇప్పుడు మీరు తదిత ప్రత్యయం కదా. ఉమ్, ఆచార్య భోగ అంటే సమస్త పదం అండి. ఆచార్య ఆ. భోగిన అన్నది సమస్త పదం అయితే కాదు కదా, అది తదిత ప్రత్యయాంతం కదా. అవును. మీరు ఖాతా మరి అలాంటప్పుడు ఇది అఖండ పదము అనేలాగా తీసుకోవచ్చా, అసలు అది కూడా తీసుకోలేమా? ఈ శబ్దం అయితే తదిత ప్రత్యాంతం కదండి. ఉమ్. ప్రాతిపదికం. ఆచార్య తీసుకోవచ్చండి. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు అఖండ పదం, ఆ సమాన పదం, రసాభ్యాం నోణః సమాన పదే అనే సూత్రంలో సమాన పదం చేత మామూలుగా అఖండ పదం తీసుకోవచ్చు. అలాగే ఇంకా ఏమేం తీసుకోవచ్చు? కేవల కృదంతాలు తీసుకోవచ్చు కదా. అవును. క్రూధాతువుకి ల్యుట్ చేసాము, కరణం అన్నాము, ఉమ్, అలాంటివి కూడా మనం తీసుకోవచ్చు. ఉమ్, అలాగే అక్కడ తదిత ప్రత్యయాలు విధించినప్పుడు కూడా అది అఖండ పదం, సమాన పదం అనే పోర్ట్ఫోలియోలోకి వస్తుంది. ఉమ్, ఎలా అయితే రామ అనేటటువంటి ప్రాతిపదిక అఖండ పదము, అది సమాన పదంలోకి వస్తుంది. అలాగే కరణ అనేటటువంటి కృదంతం ఏదైతే ఉందో అది కూడా సమాన పదంలోకి వస్తుంది. అలాగే ఈ తదిత ప్రత్యయాంతాలు కూడా సమాన పదంలోకి వస్తాయి. అందుకనే మీకు ఎక్కడ తదితము అని మనకు ఎక్కడ నత్వ ప్రకరణంలో మనకు ఒక్క సూత్రం కూడా రిఫరెన్స్ ఉండదు. అంటే ఇది అఖండ పదం అని అంటారా? అఖండ పదము అనే కన్నా కూడా సమాన పదము అంటారు. ఓకే. అంటే సమాన పదానికి ట్వీక్ చేసుకున్నారు. ఓకే. తదితార్థ ఇప్పుడు మామూలుగా ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ మనము ఆచార్య భోగేన అనేటటువంటి ప్రాతిపదిక ఉంది. ఇప్పుడు ఇది మన టెక్నికల్ డెఫినేషన్ పరంగా అఖండ పదం అయితే కాదు కదా. ఓకే. ఇది కానీ రెండు పదాలు ఉన్నాయని, రెండు పదాలు కూడా లేవు. రెండు పదాలు ఉన్నాయా అంటే ఈ పదాలు విడిగా ఉన్నాయి కానీ ఈ అర్థాల్లో లేవు కదా పదాలు. ఇప్పుడు మీరు భోగినా తీసారనుకోండి, భోగినాకి సెపరేట్ గా ఏమి మీనింగ్ ఉండదు అంటున్నారా? మనము అలా కాదండి. ఇప్పుడు ప్రకృతి ప్రత్యయం లాగా విడదీసేస్తే ప్రకృతి ఆచార్య భోగ ప్రకృతి, ప్రత్యయము ఖ ప్రత్యయము ఈయన. అలానే నీ ప్రకృతిలో కూడా రెండు పదాలు ఉన్నాయి అని చెప్పడానికి అయితే కుదరదు కదా. ఎందుకని ఇది సెపరేట్ గా ఆచార్య భోగ అని మాట్లాడట్లా మనం. ఆ కాంబినేషన్ లో అంటే ఆ సమాస వృత్తికి మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనము తదిత ప్రత్యయాన్ని చేర్చాము. అంటే అది మళ్ళీ ఇండిపెండెంట్ గా లేదు ఇక్కడ ఆచార్య భోగ అనే ప్రకృతి ఉంది కదా, అందులో రెండు పదాలు ఉన్నాయని చెప్పడానికి కుదరదు. ఎందుకని ఆ ప్రకృతిని ప్రకృతిలాగా తీసుకోవట్లేదు మనం. ఆ ప్రకృతి మళ్ళీ ఇంకో ప్రత్యయాన్ని చేరుస్తున్నాం. అప్పుడు అది రెండు కలిపి ఒక యూనిటే కదా. అది మళ్ళీ మనం విడగొట్టేసి చెప్పడానికి లేదు కదా ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఇదే సేమ్ కాన్సెప్ట్ మనము తింగులలో కూడా పెట్టుకోవచ్చా అండి? తింగులలో అది స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఇంకా అక్కడ ఉన్నది ధాతువు ప్రత్యయం అంతే. ప్రకృతి ఇక్కడ ప్రకృతి ప్రత్యయము, అక్కడ ధాతువు ప్రత్యయం అంతే. ఓకే. అంటే ఇక్కడ మనకి కామన్ గా డౌట్ వస్తుంది. అఖండ పదము అనే డెఫినేషన్ డిఫరెంట్ గా చెప్పుకున్నాం కాబట్టి ఆచార్య భోగ అనేటటువంటి ఉంది కదా, ఆచార్య భోగ అన్నది సమస్త పదం కదా, సో దాన్ని విడగొట్టుకోవచ్చు కదా, అప్పుడు ఇది అఖండ పదం అవ్వదు అనే ఆలోచనలో ఉంటాం మనం. కానీ అది ఎప్పుడు అవ్వదు, అదే ప్రాతిపదిక అయిపోయి దానికే స్వాది కార్యాలు చేసినప్పుడు అవ్వదు. ఆచార్య భోగ అని చెప్పి స్వాది కార్యాలు చేసేసినప్పుడు అది అఖండ పదం అవ్వదు. ఎందుకని అక్కడ ఆచార్యస్య భోగ అంటూ సెపరేట్ గా మనం దాన్ని మళ్ళీ విడిగా
దానికి వృత్తి రాసుకోవచ్చు. ఉంది. ఉమ్, ఉమ్. ఉమ్, ఓకే. కానీ ఇప్పుడు ఆచార్య భోగాయ ఇదం అనే అర్థంలో తదిత వృత్తి ఎప్పుడైతే చేసామో ఉమ్, అప్పుడు ఆచార్య భోగిన అనేటటువంటి ప్రాతిపదిక సిద్ధించిందో అందులో ఉమ్, ఉన్నటువంటి ప్రకృతి రూపము ఒక యూనిట్. ఆ ప్రకృతిని మళ్ళీ విడగొట్టడానికి లేదు మనం. ఉమ్, ఓకే. ఆచార్య అదేలేండి. భోగిన ఇదం. ఉమ్. అంటే సమాన నేను పదం కింద. కన్ఫ్యూజ్ చేస్తున్నానా? ఆహా, లేదు, లేదు లేదు. లేదు లేదు, లేదు, బాగానే లేదండి. లేదండి, క్లియర్. క్లియర్గానే ఉంది. చాలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లో ఎక్కిస్తున్నారండి అది. లేదు, కన్ఫ్యూజ్ ఈ చేయకుండా డౌట్ ఉంటే ఓకే. లేదు లేదండి, లేదు అలా యాక్చువల్లీ ఏం కాదండి. నత్వం చేసేటప్పుడు మనకి డౌట్ వచ్చింది కదండి నవీన్ గారు. అవునండి, అవును. సో అందుకే నేను అడుగుతున్నాను అనమాట. సేమ్ థింగ్ మనకి థింగుల్లో కూడా అప్లై చేసుకోవచ్చా అని అందుకే అడుగుతున్నాను. సో ఈ అఖండ పదము, సమాన పదము, సమస్త పదము, ఈ సమస్త పదం. మూడిటికి మనకి తేడా తెలుసు. తెలిస్తే అప్పుడు తెలుసు. మనం ఇది ఉమ్. ఇక్కడ ఈ డౌట్ అనేది క్లారిఫై అయిపోతుంది. అందుకే సమాన పదం కింద చెప్పండి. అఖండం అనేది ఏం లేదండి, సపరేట్ ఏదండి? అఖండం అనేది ఒక ప్రత్యేకంగా ఏమీ లేదు. సమాన ఎక్కడ పదం, సమస్త అంటే పదం. సమానానికి డెఫినిషనే అఖండము అని చెప్పి బాలమనోరమలో రసాభ్యాం నోడః సమాన పదే అనే సూత్రంలో వ్యాఖ్యానంలో ఇచ్చారు. మేడం గారు 3 పదాలుగా చెప్తుంది. బస్ అదే 3 అంటే పదాల్లాగా తీసుకోకర్లేదండి అక్కడ. సమస్త పదము, సమాన పదం. రెండే. అంతే, చాలు చాలు ఆ రెండు. కాకపోతే ఇక్కడైతే క్లియర్ గా ఉంది కదా, ఈ ఆచార్య భోగాయ ఇదం అనే మనం దాంట్లో సమస్త పదం ఆచార్య కింద భోగిన తీసుకోకుండా సమాన పదం అనేటటువంటి కింద తీసుకోవాలి. ప్రాతిపదిక సిద్ధించిన అది ఆచార్య భోగిన అనేటటువంటి రూపం సిద్ధించిన అది సమాన పదమే తప్పించి అది సమస్త పదం కాదు. అది ఎందుకు ఇంత ఎన్ఫోర్స్ చేస్తున్నాము నకారం నత్వం, అంటే అది ఏకపదం నత్వానికి మనకి ఈజీ అయిపోతుంది. మనం ముందర సమాన ఆలోచించేసుకుంటే పదం. ఎప్పుడైతే అవును. సమాన పదం అన్నామో మన లైఫ్ ఎంత ఈజీ అయిపోయిందో చూడండి. రెండు సూత్రాలు చూసుకుంటే రెండే అయిపోయింది సూత్రాలు సమాన పదం అన్నప్పుడు. కదా. ముందు ఆ అది ఐడెంటిఫికేషన్ రాకపోతేనే మనం మళ్ళీ అక్కడే కనీసం ప్రాబ్లం. 12-13 సూత్రాల వరకు వెళ్ళాలి, మళ్ళీ అలా లోటు సూత్రాలు వచ్చే వరకు. అంటే మన మైండ్ ని మనం సింప్లిఫై చేసుకోవడానికి ముందర ఆలోచన చేసుకుంటున్నాం. అంటే నత్వం చేయడానికి ఫస్ట్ ప్రశ్న మాత్రము పదం కనపడింది అంటే ఫస్ట్ ప్రశ్న ఇదే రావాలి. ఇది సమాన పదం అయ్యిందా, సమస్త పదం అయ్యిందా? సమాన పదము. ఎక్కడ ఆ సమాన పదములో ఇక్కడ కేవలము ధాతువులు ఉన్నాయి. అంటే ఇప్పుడు డైరెక్ట్ కృదంతాలు అనుకోండి, ఆ కృదంతాలు అయితే మళ్ళీ కృదంత సెట్ లోకి వెళ్ళిపోవచ్చు ఆలోచన. కృత్యచః వరుసగా ఉన్నాయి కదా మనకు సూత్రాలు. అదే తినంతాలు అనుకోండి, తినంతాలు అనుకోండి, అప్పుడు ఏమైంది, లోట్లో ఆనికి మనకి సూత్రాలు ఉన్నాయి. ఓకే, అక్కడ కూడా ఉన్నాయా? ఆ సూత్రాల్లో చూసుకోవచ్చు. ఈ రెండు కాదు సమస్త పదం అనుకోండి, అప్పుడు 8-4-3 నుంచి 8-4-14 వరకు ఎక్కడి వరకు ఉపసర్గాత్ అనే సూత్రం వచ్చే వరకు అక్కడి వరకు సమాస వృత్తిలో వచ్చేటటువంటి నత్వ విధాయక సూత్రాలు. ఈ పూర్వపదార్థ సంజ్ఞాయామగః కూడా దాంట్లోనే వస్తుంది. అక్కడి నుంచి అదే మనకి జ్ఞాపకం. అక్కడ ఓకే. పూర్వపదార్థ అనే పదమే జ్ఞాపకం. ఏంటంటే ఇవన్నీ సమాస వృత్తిలో. ఓకే, అంటే ఇప్పుడు నత్వ విధాయక సూత్రాన్ని మనం ఈ విధంగా 3 రకాలుగా కూడా Divide విడదీసుకోవచ్చు అని చేయొచ్చు. చెప్తున్నారు సబ్ మీరు. క్లాసెస్ లా చేసుకుంటున్నాం అండి. చేసుకోవచ్చు. ఓకే. అంటే ఏమో నేను అలా చేసుకుంటాను, సో దట్ నాకు బాగుంది. కంఫర్టబుల్ గా ఉంటుంది. మీ కరెక్టే. ఐడియా బాగుంది. ఓకే. ఎప్పుడెప్పుడు ఏవేవి అప్లై అవుతాయి? మామూలు సమాన పదము అంటే ఏంటి, విభక్తి ప్రత్యయాలు జోడించాం, అదే సుప్ ప్రత్యయాలు జోడించాం, లేకపోతే సింగిల్ డైరెక్ట్ గా తద్దిత ప్రత్యయాలు జోడించాం. ఓకే, అప్పుడు అది ఇట్ ఇస్ ఎ ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ ఎ సమాన పదం. ఓకే. ఆ కార్యాలు గాని చేసేటప్పుడు తద్దితాలు గాని జోడిస్తే అది సమాన పదం. ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ సమాన పద అది. సమాన పదం. ఓకే. అప్పుడు 8-1, 8-4-1, 8-4-2 ఆ రెండిట్లో ఏమైనా వర్తిస్తాయో చూసుకోవడం అంతే. ఇంకా అంతకుమించి వేరే ఇంకేమీ వెళ్ళక్కర్లేదు అవసరం ముందరికి. లేదు. తర్వాత సమాన పదం కాదు సమస్త పదం అని చూశారు మీరు. అప్పుడు పూర్వ పదార్థ సంజ్ఞాయాం అగః నుండి ఉపసర్గాత్ సమాసే అపి నోపదేశస్య ఆ సూత్రం వరకు కూడా అవన్నీ సమాస విధిలో వచ్చేటటువంటి నత్వ విధాయక సూత్రాలు. 14 దాకా. ఎక్కడైతే పూర్వ పదార్థ అన్నది అనువృత్తిలో వెళ్తుందో అక్కడి వరకు.
దాని తర్వాత నుంచి ఎప్పుడైతే అక్కడ ఉపసర్గాత్ అసమాసే అయిపోయిన ఉపదేశస్య అంటూ చెప్పి దాని తర్వాత నుంచి ధాతువులోకి ఇస్తారన్నమాట. ఈ ధాతువు ఈ కాంటెక్స్ట్ లో నత్వం వస్తుంది. నత్వం వస్తుంది. ఓకే అంటే ఏంటి, అక్కడ ఏదో కృదంతాలు రావచ్చు, తినంతాలు రావచ్చు. ఓకే తింగ్ వచ్చినప్పుడు ఇంకో సెట్. కృత్యచహలో అక్కడ కూడా కృత్యచహ నుంచి ఓన్లీ కృదంతాలు. ఓకే. ఇప్పుడు మనం కరణం ఉంది, డుక్రీకరణేకి క్రూ ధాతువుకి ల్యుట్ ఉంది. అప్పుడు ఫస్ట్ ప్రశ్న ఏమొస్తుంది, క్రూ ల్యుట్ కరణ అనే రూపం వరకు, కరణ అనే రూపం వరకు వచ్చాం మనం. ఇప్పుడు ఇది సమాన పదమే కదా, ఒక ప్రకృతి ఉంది, ప్రత్యయం ఉంది అంతే. కాబట్టి ఇది సమాన పదం. అలాగే ఇక్కడ ప్రకృతి ఎటువంటి ప్రకృతి, ధాతు ప్రకృతి, ధాతు రూప ప్రకృతి ఇక్కడ. అలాగే మనం చేర్చినది ప్రత్యయము, కృత ప్రత్యయం. కాబట్టి వెంటనే దాని స్టార్టింగ్ పాయింట్ కృత్యచహ, అక్కడి నుంచి చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మన ఒరిజినల్ లో దీనికి వచ్చేద్దాం. ఆచార్య భోగేన అనేది మనకి తదితాంత ప్రత్యయ ప్రాతిపదిక, సమాన పదము. సమాన పదం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నత్వం ప్రాప్తిస్తుంది అంటే ఏ సూత్రము, అంతే అంతే సమాన పదం అంతే. అంటే చూసారా మీరు, క్లాసిఫికేషన్ చేసేసరికి ఆ నత్వ ప్రాప్తి అన్నది ఈజీ అయిపోతుంది మనకి. ఈజీ అవుతుందండి, బాగా చెప్పారు. రెండు సూత్రాలు. సో ఇప్పుడు అట్కుప్వాంగం వ్యవాయేపి అనే సూత్రం చేత ఆచార్య భోగినః అనే సూత్రం అనే శబ్దంలో ఉన్న నకార స్థానంలో అణత్వం ప్రాప్తిస్తూ ఉండగా ఆచార్యాత్ అణత్వం చ అనేటటువంటి గణసూత్రం చేత, క్షుప్నాది గణంలో పఠించబడినటువంటి గణసూత్రం చేత క్షుప్నాదిషు అనే సూత్రంతో ఇక్కడ నిషేధం, నత్వ ప్రతిషేధం జరుగుతుంది. ఇది ఫస్ట్ది. ఇప్పుడు సెకండ్ది ఆచార్యాని. ఇది స్త్రీ ప్రత్యయాలు. పుంయోగ ఆఖ్యాయం ఉంది కదా, దాని పరసూత్రం అనుకుంటా ఇది. నీప్ గణసూత్రం అండి అది కూడా కాదండి, అనుపసర్జనాత్ దాంట్లో స్త్రీ ప్రత్యయాలు వస్తాయి కదా. పుంయోగంలో ఆఖ్యాయం, పుంయోగ ఆఖ్యాయంలో నీప్ వస్తుంది కదా, దాని పరసూత్రం ఇది. ఓకే 4:2:49. ఓకే. ఇంద్ర వరుణ భవ శర్వ రుద్ర మృడ హిమ అరణ్య యవ యవన మాతుల ఆచార్యాణం ఆనుక్ అనువృత్తులు అనుపసర్జనాత్ నీష్, నీపు కాదు, నీష్ పుంయోగాత్. ఇక్కడ మనకు ఆచార్య శబ్దానికి పుంయోగంలో స్పెసిఫిక్ గా ఇంకో అపవాద సూత్రం ఉందన్నమాట. అంటే ఇప్పుడు దానికి లౌకిక విగ్రహవాక్యం ఏమవుతుంది మనకి, ఆచార్యస్య స్త్రీ. ఇది చూస్తున్నారండి అందరూ, 4:1:49. అదే పెద్ద సూత్రం ఉంది. అదేం లేదు, అంటే ఈ సూత్రం యాక్చువల్లీ చాలా చిన్నది. కాకపోతే వరుసగా ప్రాతిపదికల లిస్ట్ ఇచ్చేస్తారు. ఆ లిస్ట్ ఉన్న ప్రాతిపదికలకి పుంయోగంలో నీష్, అలాగే ఆనుక్ ఆగమం వస్తుంది. నీష్ స్త్రీ యోగం, పుంయోగంలో స్త్రీ ప్రత్యయం నీష్ వస్తుంది. అంటే ఆచార్యస్య స్త్రీ అని లౌకిక విగ్రహవాక్యం. సూత్ర సంఖ్య ఎంత చెప్పారండి? 4:49. దాని పరసూత్రమే. ఇంద్రవరుణ ఇందులో ఆచార్య శబ్దం ఉంది చూడండి. ఆనుక్.
అందుకని లౌకిక విగ్రహవాక్యం ఆచార్యస్య స్త్రీ. ఉత్తమ్. సో ఇప్పుడు మనకి ఈ 4:1:49 సూత్రం చేత ఇక్కడ స్త్రీత్వ వివక్షలో నీష్, అలాగే అంగానికి ఆనుక్. అందుకని అక్కడ మనకు రూపం ఏమైంది? ఆచార్యాని అయింది, దీర్ఘం. మరి ఇక్కడ కూడా మనకి ఈ ఆచార్యాని అనేది దీర్ఘ ఈకారాంత స్త్రీలింగ ప్రాతిపదిక ఏదైతే వచ్చిందో అక్కడ మనకి ఏమైనా అత్వం సిద్ధించే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎటువంటి పదము? సమస్త పదమా, సమాన పదమా? సమాన పదం. సమాన పదం. సమాన పదం. మరి అప్పుడు ఆచార్యాని అనేటటువంటి రూపంలో అసలు ణత్వ ప్రసక్తి ఉందా? వ్యవధానంలో అట్కుపాంగం యకారం వస్తుంది. ప్రాప్తం ఉందండి. ఉంది. ఉందా? ఓకే. అంటే ఇప్పుడు అట్కుపాంగం వ్యవాయేపితో అక్కడ సిద్ధించేది. అలా అట్కుపాంగం వ్యవాయపి అనే సూత్రం చేత సిద్ధించేటటువంటి అనిష్ట ణత్వాన్ని ప్రతిషేధం అన్నమాట. ఆచార్యాత్ అణత్వం చ అనేటటువంటి గణసూత్రం చేత, క్షుబ్నాది గణంలో పఠించబడినటువంటి గణసూత్రం చేత ఇక్కడ క్షుబ్నాదిషు చ అనే సూత్రము, ఆ రెండిటి కాంబినేషన్ లో మనకి ఇక్కడ ణత్వం ప్రతిషేధించబడింది. ఓకే. అది నెక్స్ట్ ఇదే దీంట్లో ఇంకొకటి ఉంది చూడండి. మళ్ళీ 8:4:39 వచ్చేద్దాం మనం. క్షుబ్నాదిషు చ. లాస్ట్ గణసూత్రం ఉంది. ఇరిక తిమిర సమీర కుబేర హరి కర్మార ఇత్యుత్తర పద వన శబ్దస్థస్య సంజ్ఞాయాం. అంటే ఇప్పుడు వరుసగా కొన్ని పూర్వపదాలు లిస్ట్ ఇచ్చేసినట్టు అన్నమాట. ఏవవి? ఇరిక తిమిర సమీర కుబేర హరి కర్మార, ఇవి పూర్వపదాలుగా ఉన్నాయి. అక్కడ వన శబ్దం అది ఉత్తర పదం. ఉత్తర పదంలో ఉన్నటువంటి వన శబ్దం యొక్క నకారానికి ణత్వం నిషేధించబడింది. ఎప్పుడు? సంజ్ఞాయాం. సమస్త పదము సంజ్ఞావాచకం అయినప్పుడు ఇవి పూర్వపదాలుగా ఉన్నటువంటి వన శబ్దము ఉత్తర పదముగా ఉన్నప్పుడు ఆ వన శబ్దంలోని నకారానికి ణత్వం ప్రతిషేధించబడింది. సో అసలు ఇప్పుడు ఎలా వస్తున్నాయి? ప్రతిషేధము బాగుంది, అర్థమైపోయింది. సమస్త పదం అయినట్టయితేనే ఇది. ఇరిక పూర్వపదము, వనం ఉత్తర పదము. మరి ఇప్పుడు మనకి ప్రాప్తి తెలియాలి కదా. ప్రతిషేధం అయితే ఈజీ, ప్రాప్తి. ఇక్కడ మనకి వన శబ్దానికి గురించి 4 సూత్రాలు ఉన్నాయి. ఈ కరెంట్ సూత్రం మనకి ఆ ఔషధి వనస్పతిభ్య అంటూ వస్తుంది. అక్కడ వికల్పంగా ప్రాప్తిస్తుంది. 8, 4, 5 5 నుంచి మొదలు 6 8, 4, 6 ఔషధి వనస్పతిభ్య. ఓకే, కరెక్ట్ గా ణత్వమే ఒక సూత్రాలు. అంటే వనం ఒక్కదాని గురించి 4 సూత్రాలు ఉన్నాయండి. వనం ఉత్తర పదంలో ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాదు. అందులో ఇది వికల్పంలో వస్తుంది. ఎప్పుడు? పంచమిలో విభాష ప్రథమాలో ఉంది. పంచమి బహువచనంలో ఏముంది? ఔషధి వనస్పతిభ్య అన్నది పంచమి బహువచనంలో ఉంది. అనువృత్తిలో రసాభ్యాం పూర్వపద సంజ్ఞాయాం వనం ఉంది. అధికార పూర్వత్రా సిద్ధం సంహితాయాం. అంటే ఇక్కడ మనకి ఔషధి వనస్పతి వాచకాలు పూర్వపదములో ఉన్నప్పుడు ఆ వాచక పూర్వపదములో నిమిత్తం రసాభ్యాం
పూర్వపదంలో నిమిత్తం ఉన్నప్పుడు వనం అనే ఉత్తర పదములో ఉన్నటువంటి నకారానికి ణత్వం వికల్పంగా సిద్ధిస్తోంది. వికల్పంగా చెప్తా. ఏం కండిషన్? ఔషధులు, వనస్పతులు. ఔషధివాచి ఔషధులు, వనస్పతులు అన్నమాట. సో ఇప్పుడు ఆ సూత్రంలోనే మనకి ఇవన్నీ కూడా బదరీవనం, శిరీషవనం, దేవదారు వనం శేషవనం. వనస్పతుల్లో కాంటెక్స్ట్ లోకి వస్తాయి ఇవన్నీ కూడా. ఓకే, కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్టున్నాయి. బదరీ ఇరికావనం, ఇరికావనం, శిరీషవనం అని ఇచ్చారు, ణత్వం చేశారు. అదే వికల్పం అండి, రెండు. అవును కదా. ఓకే ఓకే, విభాష కదా. విభాష. శిరీష వాణం, శిరీష వనం, బదరీ వాణం, బదరీ వనం. ఔషధవాచులకు కూడా అంతే, వనస్పతులకు అంతే. బాగుంది. దూర్వావనం, దూర్వావనం. ఇక్కడ మనకు ఒక వార్తికం ఉంది, అది మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఆ బదరీ వనం, బదరీ వనం తర్వాత వార్తికం ఉంది చూడండి. ద్వ్యక్షరత్యక్షరేభ్యః ఇది వక్తవ్యం. అంటే అన్ని వనస్పతి వాచకాలకి కాదంట మళ్ళీ. ఆ వనస్పతులలో కూడా ద్వ్యక్షర త్యక్షర. ఇక్కడ అక్షరము అంటే అచ్చు, అక్షరం అంటే అచ్చు. రెండు అక్షరాలు, మూడు అక్షరాలు కలిపే. మామూలు వర్ణం కాదు, అక్షరం అంటే వర్ణం కాదు, సిలబల్. త్రీ అచ్చు అనుకోవాలి. ద్వ్యచ్చ, త్రెచ్చ. త్రియచ్చు. అటువంటి వనస్పతులు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ వికల్పంలో వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు చూడండి, ఆ ఇరిక అనే దాంట్లో ఎన్ని అచ్చులు అవి? 3. ఇప్పుడు మొత్తం ఉన్న వాటిలో చూసుకోండి, అన్ని 3 అచ్చులే ఉంటాయి. అది ఆ గణంలోనా? 8, 4, 39లో ఆ 2, 3 అచ్చులు ఉండేవే ఉంటాయి అందులో. అంతే. ఇరిక 3 అచ్చులు, త్యచ్, తిమిర 3, సమీర 3, కుబేర 3, హరి 2, కర్మార 3. అంటే ఇప్పుడు మరి ఆ వార్తికం చేతి ఇక్కడ వికల్పంగా కంపల్సరీగా వస్తోంది కదా. వనస్పతి శబ్దాలు పరముగా ఉన్నటువంటి వన శబ్దం యొక్క నకారానికి ణత్వము ప్రాప్తిస్తూ ఉంటే, అలా ప్రాప్తిస్తున్న దానికి ఇక్కడ నిషేధం చెప్పడానికి ఈ సూత్రంలో గణపాఠం చెప్పారు. అంటే ఇప్పుడు మనం చూసే సమస్త పదము ఇరికా వనమా? అంతే. ఇరిక వనం, తిమిర వనం, సమీర వనం, కుబేర వనం, హరి వనం, కర్మార వనం. ఇరికాకి అక్కడ ఇరికాదిభ్య ప్రతిషేధో వక్తవ్య. అవునండి, అక్కడ వార్తికాలు సెపరేట్ గా చెప్పారు. కాకపోతే ఏం చేశారంటే జస్ట్ ఇన్ కేస్ ఇది ఆకృతి గణం కాబట్టి దీంట్లో కూడా యాడ్ చేశారు. ఎందుకంటే మీరు ఇందాక మనము తద్దితార్థంలో ఒక సూత్రంలో చూసాం కదా, అక్కడ కూడా వార్తికంలో చెప్పారు కదా, ఆచార్య తణత్వంచ అని. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కన్సాలిడేటెడ్ గా ఉంటాయి, ణత్వాన్ని నిషేధించేవి కన్సాలిడేటెడ్ గా ఉంటాయి, ఆకృత గణం కదా అని చెప్పి ఇవి తర్వాత యాడ్ చేశారు వాటిలోకి. ఇప్పుడు గణసూత్రాలు రచించిన వాళ్ళు వేరు, వార్తికాలు రచించిన వాళ్ళు వేరు. అంతేనా? అవును. సో మోస్ట్లీ గణపాఠం పాణిని గారు రాసి ఉండుంటారు. అవునండి. వార్తికాలు కాత్యాయనుడు ఆచార్యులు వారు రాశారు కాబట్టి. సో ఇప్పుడు జనరల్లీ వీళ్ళందరూ అటు ఇటు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా ఒపీనియన్స్. సో అందుకని కొన్ని గణసూత్రాల్లో వార్తికాల్లాగా చెప్పారు, వార్తికాలను గణసూత్రాల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఇరికాదిభ్య అని అంటే ఈ ఆదిభ్య ఏంటి అంటే మళ్ళీ అదే ఆకృతి గణం. మళ్ళీ ఇరికాది గణం, ఆకృతి గణం. అక్కడికి వెళ్ళాలి. సమకాలికులు కాదు కదండి? కాదండి, కాదు. అదే వాసవి గారు ఏంటండి ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు అంటుంటే సమకాలికులు కాదు కదా అంటున్నారు. ఆవిడ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇక్కడ చెప్తే వాళ్ళు వేరే చోట చెప్పారు అని, డిఫరెంట్ ప్లేసెస్ లో చెప్పుండొచ్చు అని. కాంటెక్స్ట్, ప్రదేశాలు అన్ని డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఫైనల్ అచీవ్ చేసేది ఒకటే వస్తాయి. లాంగ్వేజ్
evolving అండి. సో ఇట్ కీప్ ఆన్ అప్గ్రేడింగ్. ఉమ్, అవును. Yeah. దీంట్లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఆ శ్లోకం. అంటే అసలు ఔషధులు ఏంటి, వనస్పతులు ఏంటి, వృక్షాలు ఏంటి, లతలేంటి, తీగలేంటి అన్నిటికీ ఇక్కడ కలిపి ఇచ్చారు కదండి. డిఫరెన్సియేషన్ లాగా కారికి ఇచ్చారు ఆ. చూడండి. వనస్పతి పల్లి వనస్పతి వృక్షాः పుష్పఫలోపగాः ఫలీ వనస్పతి జ్ఞేయ వృక్షా వృక్షాः పుష్పఫలోపగా పుష్పఫలోపగాः ఓషధ్యః ఫలపాకాంతాః లతా లతాస్ లతాః గుల్పాశ్చ లతా గుల్మాశ్చ లతా గుల్మాశ్చ వీరుధః. గుల్మాశ్చ వీరుధః. మనం విడగొట్టుకున్నాం అనుకోండి, ఫలి వనస్పతి జ్ఞేయ, అక్కడితో ఒక సెంటెన్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు వనస్పతులు ఎలా తెలియస్తున్నారు మనకి? జ్ఞేయ, తెలియబడినది. ఎలా వనస్పతులు ఎవరయ్యారు? వనస్పతులు డైరెక్ట్ గా ఏవైతే అంటే ఏ మొక్కలకైతే ఫలాలు వస్తాయి. పళ్ళు మాత్రమే ఉంటాయో అవి వనస్పతులు. ఫలిన్న ఫలి, ఫలాలు కలిగి ఉన్నది ఫలి. అటువంటిది వనస్పతులు అవుతాయి. అంటే మామూలుగా మనకు జనరల్ గా ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయి? ఫ్లవర్స్ నుంచే కదా. అలా కాకుండా కేవలము డైరెక్ట్ గా పళ్ళు మాత్రమే ఉండేటటువంటి మొక్కలు వనస్పతులు అవుతాయి. ఓకే. పువ్వు రావడము వృక్షాలు సంయోగం ఏమవుతాయి? జరగడం లేదు. ఏదండి? పువ్వులు రావడము, పువ్వు నుంచి ఫలం రావడం లేదు. ఆ Direct గా ప్రాసెస్ ఫలం. వనస్పతుల్లో ఉండదు. వనస్పతుల్లో ఉండదు. అది డిఫరెన్స్ చూపించడానికి పక్కన వృక్షాహ పుష్ప ఫలోపగాహ అని ఇచ్చారు చూడండి. అంటే రెండు వచ్చేవి వృక్షాలు. ఆ ప్రాసెస్ ఫాలో అవుతుంది. పుష్పము, పుష్పం నుండి ఫలము వచ్చి ఉండేది వృక్షం. ఓన్లీ ఫలం వచ్చేది వనస్పతి. ఔషధులేమో ఔషధ్య ఫలపాకాంతాహ. అంటే ఇక్కడ కూడా దీనికి ఫ్రూట్సే వస్తాయి ఔషధులకు కూడా, కానీ అది ఫ్రూట్ వచ్చిన తర్వాత అది ఎండిపోతుందట ఔషధులు. డ్రైయా? డ్రై అయిపోతుంది. అంటే ఇంక దాని లైఫ్ సైకిల్ అయిపోయింది. అవి ఔషధిగా మనం వాడతామా? ఔషధం లైఫ్ సైకిల్ అంతే. అది పెరుగుతుంది, పెరిగిన తర్వాత వృక్షానికి పళ్ళు వస్తాయట. ఒకసారి పళ్ళు వచ్చాయంటే వృక్షం లైఫ్ సైకిల్ అయిపోయింది ఇంకా. నెక్స్ట్ లతా గుల్మాహ చ వీరుధః. అంటే టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ లో క్లాసిఫికేషన్ అన్నమాట. వృక్షాలు, వనస్పతులు, ఔషధులు, లతలు, గుల్మాలు, వీరుధ. వీరుధ అంటే ఏంటండి? క్రీపర్స్ అండి. అవి కూడా లతలే, జస్ట్ మైనర్ డిఫరెన్సెస్ ఉన్నట్టున్నాయి. లతా గుల్మాశ్చ వీరుధః. గుల్మాలంటే బుష్లు. అంటే మనకి క్లైంబర్స్, క్రీపర్స్ ఉన్నాయి కదా, అలా డిఫరెన్స్. లతా వీరుధ్. అది సో ఇక్కడతో మనము ఇక్కడ ఏమండి వార్తికల్లో త్రక్షరేభ్య ఇది వక్తవ్యం. అంటే మూడు అక్షరాలు, మూడు అచ్చులు, అక్షరాలు కాదు అచ్చులు. రెండు అచ్చులు లేదా మూడు అచ్చులు ఉన్నటువంటి వనస్పతి శబ్దాలకు మాత్రమే వికల్పం అని చెప్పాలి. ఓకే, అంతకన్నా ఎక్కువ. అందుకని దేవదారుకి చెప్పట్లేదు చూడండి వాళ్ళు, భద్రదారు చెప్పట్లా. అక్కడ వికల్పంలో రావట్లేదు కదా అర్థము. అది 5:35 కూడా అయిందండి. అయిపోయిందండి. కాకపోతే ఒక్క 2 minutes తీసుకుంటాను నేను, ఎందుకంటే ఒక్క పదం మిగిలిపోయింది అంతే. ఇది వాసు గారు ఇచ్చారు, కాశీ వాళ్ళు ఇవ్వలేదు కానీ 8:4:39. మన సూత్రంలోనా? ఎస్సి వాసు గారు దాంట్లో లాస్ట్ బట్ 1 ఆచార్య భోగిన తర్వాత 29 అనే నెంబర్ లో చతుర్హాయన. కిందకి వెళ్తే 29 అనే నెంబర్ కనిపిస్తుంది, చతుర్హాయన. ఎక్కడండి అది?
పూర్వపదాత్ సంజ్ఞాయామకః అయిపోయింది. వాసు గారు దాంట్లో అంటున్నారా? సారీ. ఎస్వి వాసు ఎస్వి గారు వాసు గారు దాంట్లో ఓకే. 4 తర్వాతనా? 29 కిందకి స్క్రోల్ చేసేసేయండి. లాస్ట్ బట్ వన్ లైన్ లో 29వ ఓకే నంబర్ ఓకే. చతుర్హాయన. చతుర్హాయన. ఆహా. ఉమ్. ఓకే. ఇక్కడ హాయన అంటే సంవత్సరం అని, వర్షం అని. ఇక్కడ చతుర్హాయన అంటే 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు ఉన్నది దేనికో అది చతుర్హాయన అవుతుంది. ఇది మనకి సూత్రం వచ్చి మనకి ఇది స్త్రీ ప్రత్యయాల్లో వస్తుంది. అది 4-1-27. దామహాయనంతాత్ చ 4-1-27. తదితాల్లో వస్తుంది. స్త్రీ ప్రత్యయాల్లో. స్త్రీ ప్రత్యయాలు 4-1-27. ఉత్తరపదం దామన్ ఉత హాయన తథా చ యస్య పూర్వపదస్య ప్రారంభః హాయన. ఈ కాంబినేషన్ చూడండి. పూర్వ పదమేమో సంఖ్యావాచకం అవ్వాలంట, ఉత్తర పదమేమో హాయన అవ్వాలంట, అదేమో బహువ్రీహి సమాసం అవ్వాలంట. ఆ సమాసం అవ్వాలి అని ఎందుకు చెప్పారంటే అనుపసర్జనాత్ అనే అధికారంలో ఉంది కాబట్టి. అనే అధికారంలో ఉంది కాబట్టి ఇది అన్ని బహువ్రీహిల్లోనే వస్తాయి. ఇవి బహువ్రీహిల్లలో ఉత్తర పదము హాయన ఉండి పూర్వ పదము సంఖ్యావాచకంలో ఉన్నప్పుడు ఆ సమస్త పదం యొక్క స్త్రీత్వాన్ని చూపించడానికి నీప్ అనే ప్రత్యయం వస్తుంది. సంఖ్య చతుర్ వచ్చింది. ఉత్తర పదం హాయన. హాయన అంటే ఇప్పుడు మనకి చతుర్హాయన అన్నారు కదా. ఈ హాయన అనేది సంవత్సరం అన్నాం కదా. ఇది దేనికైనా చెప్పొచ్చు కదా మనము. ఇప్పుడు 4 సంవత్సరాల బాలిక అన్నాం అనుకోండి, అప్పుడు ఏం చెప్పచ్చు మనము? 4 సంవత్సరాలు చతుర్. ఈ హాయన అన్నది నపుంసకలింగం. చత్వారి. చత్వారి హాయన అని అస్యాహ. 4 సంవత్సరం అంటే ఇక్కడ నేను హాయన అన్నదానికి వర్షము, మామూలు లౌకిక అర్థం అయితే వర్షం అంటే సంవత్సరం అని అర్థము. 4 సంవత్సరాలు ఎవరికో ఆమె అని చెప్పాను నేను. అక్కడ ఎప్పుడైతే నేను ఒక మనిషిని చూపిస్తున్నానో, దాని చేత ఒక అమ్మాయిని చూపిస్తున్నానో, అప్పుడు ఈ 4 సంవత్సరాలు అన్నది దేని కింద కన్వర్ట్ అయిపోయింది? అది వయస్సు కింద అయిపోయింది కదా. అంటే ఇప్పుడు ఆ బాలిక యొక్క వయస్సు 4 ఏళ్ళు అనమాట. అంటే చతుర్హాయన అనేది వయసు కింద మారిపోయింది అంటున్నారు. నేను ఎప్పుడైతే అది బాలికనో బాలకుడినో అలా ఒక ప్రాణిని చూపించానో అప్పుడు ఈ హాయన శబ్దం యొక్క అర్థం ఏమైపోయింది? వయస్సు అయిపోయింది. అలా వయోవాచకం అయితేనే అక్కడ ణత్వం వస్తుంది. వయోవాచకం కాకపోతే ణత్వం న ఇష్యతే. ఈ వార్తికమా? వయోవాచకస్యైవ నిపుణత్వం చ ఇష్యతే. అంటే అక్కడ చతుర్హాయణి అనేటటువంటి రూపం వస్తుంది అమ్మాయికి. ఆణత్వం ఎప్పుడు వస్తుంది? అదే అమ్మాయిని చూపిస్తే వస్తుంది. అదే ఈ బిల్డింగ్ కట్టి 4 ఏళ్ళు అయింది అని చెప్తాను నేను. అప్పుడు నేను చూపించేటటువంటి రిఫరెన్స్ ప్రాణి కాదు కదా, బిల్డింగ్ కదా, పదార్థం కాదు, అంటే ప్రాణి కాదు. కాబట్టి ఇక్కడ వయస్సు కాదు, జస్ట్ 4 సంవత్సరాలు అంతే. సంవత్సరం ఇయర్స్ అంతే తప్పించి ఏజ్ కాదు. ఎప్పుడైతే అది వయోవాచకం అవ్వదో అప్పుడు మనకి ఈ కాంటెక్స్ట్ లో ఈ చతుర్హాయని అనేటటువంటి ప్రాతిపదికకు ణత్వం సిద్ధించదు.
ఓకే. నత్వం రాదు రాదు. ప్రాణివాచకం కాకపోతే వయస్సు కాకపోతే అంటే మనము ఆ సమస్త పదం ఏదైతే ఉందో ఆ సమస్త పదం చేత ప్రాణి తెలిస్తే హాయన అనే శబ్దము వయోవాచకం అవుతుంది. అవుతుంది. అప్పుడు నత్వం అది వస్తుంది. ప్రాణి కాదు. అప్పుడేమవుతుంది, ఇది సంవత్సరమే ఉంటుంది అంతే. అలా సంవత్సరము అనే అర్థంలో ఉన్నటువంటి హాయన శబ్దానికి నత్వం ప్రాప్తించదు. అంటే ఇప్పుడు వయస్సు సూచించినట్టయితే చతుర్హాయణి వస్తుంది. ఉమ్. వయస్సు సూచించకపోతే చతుర్హాయనీయే ఉంటుంది. చతుర్హాయ అంటే చతుర్హాయ అయిపోయి అక్కడ నువ్వు ఎవరిని చూపించాలో అక్కడ చూపించాలి. అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ చెప్తున్నావండి శాల అని. ఓకే, అలా అంట. శాల అయితే మరి ఇక్కడ రాదు కదండి, హాయనా అనే రావాలంటే. అప్పుడు చతుర్హాయనా అవుతుంది అక్కడ. చతుర్హాయ. అలాగే నత్వం సిద్ధించదు. నత్వం సిద్ధించదు. అంటే ఇక్కడ రెండు కండిషన్స్ అన్నమాట. ఆ హాయన అనే శబ్దము జనరల్ గా సంవత్సరము, వర్షము అనే అర్థంలో ఉంటుంది. కానీ మన ప్రకృత సూత్రం అయినటువంటి 4:1:27 వర్తించాలంటే ఆ సమస్త పదం చేత ఒక ప్రాణి తెలియబడాలి. ఆ ప్రాణి తెలిసినప్పుడే నీప్. ప్రాణి తెలియకపోతే నీప్ లేదు. అది ఫస్ట్ పాయింట్. 4 సంవత్సరాలు ఉన్న బాలిక అని ప్రాణిని చూపిస్తూ ఉంటే అప్పుడు చతుర్హాయని అని ఒక నీపు వస్తుంది. అక్కడ నీపు ఉన్నప్పుడు మాత్రమే నత్వం కావాలి. నత్వం వస్తుంది. అందుకని చతుర్హాయణి అయింది. ఎప్పుడైతే నేను కేవలము ఈ భవనము లేకపోతే ఈ శాల ఏదైతే ఉందో అది 4 ఏళ్ళు అని చెప్తున్నాను నేను. అంటే అది కట్టి 4 ఏళ్ళు అయింది అని చెప్పడం నా ఉద్దేశం. ఈ సమస్త పదం చేత శాల తెలియబడుతోంది, అది ఒక ప్రాణి కాదు. కాబట్టి ఈ ప్రకృత సూత్రం చేత అంటే ఈ దామహాయనంతాత్ చ అనే సూత్రం చేత ఇక్కడ నీపు రాదు. అజాద్యత స్టాప్ చేత టాపే వస్తుంది. ఎప్పుడైతే అక్కడ టాప్ వస్తుందో అక్కడ మనకి ణత్వము నిషేధం అన్నమాట. చతుర్హాయనా ఉంటుంది అప్పుడు. అంతే, చతుర్హాయనా అని ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే వార్తిక రూపంలో చెప్పిన దానిని అక్కడ ఆకృత గణంలో యాడ్ చేశారు, ఆ పదాన్ని పట్టుకెళ్ళి గణంలో పెట్టేశారు. అంతే, అంటే కన్సాలిడేట్ చేయడానికి. ఓకే. ఈ హాయన इति स्थिते अत्र न हि प्रकृतसूत्रेण नीप प्रत्ययः भवति, न च नत्वमपि विधीयते। अतः अत्र अजाद्यत स्टाप् प्रत्यये कृते त्रिहायना यानी कि शाल इत्येव शब्दः, शाला शब्दः सिद्ध्यति. ओके, అంతే. ఓకే అండి, ఇంతే. ఈ సూత్రంలో నాకు తెలిసినంత వరకు ఇవి ఉన్నాయి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఇంకా దీని తర్వాత నుంచి మళ్ళీ సమాసాంత ప్రత్యయాలకు వెళ్ళిపోతాం. నమస్తే అండి అందరికి. ఈ సూత్రంలో శ్రీరామ జయ రామ జయ జయ రామ. ధన్యవాదాలండి. చాలా కవర్ చేసామండి సూత్రం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. చూడండి ఒకసారి అందరూ కూడా, ఒకవేళ ఏమైనా మనకి